హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో మొదటి అధ్యాయంలో చివరి భాగాన్ని చూడబోతున్నాము. ఈ అధ్యాయం వచ్చేసి ప్రియవ్రత మహారాజు యొక్క కార్యకలాపాల గురించి మనకి వివరిస్తుంది. ప్రియవ్రతుడు యొక్క చరిత్ర. ఎవరు ఈ ప్రియవ్రతుడు? ఎవరికైనా గుర్తుందా? స్వయంభూ మరియు యొక్క కుమారులు ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అన్నదమ్ముల ప్రభుచి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు సోదరులు. ప్రియవ్రతుడు పెద్ద, ఉత్తానపాదుడు పెద్ద. ప్రియవ్రతుడే పెద్ద. ఓకే. ప్రియవ్రతుడి యొక్క సోదరుడైనటువంటి ఉత్తానపాదుడు ఈ సమస్త జగత్తుకి కూడా రాజుగా వ్యవహరించారు. అవునా కదా? అవును ప్రభుజీ. ఎస్ ప్రభు. ఉత్తానపాదుడి యొక్క పుత్రుడే ఎవరు? ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు. ఈ ధ్రువ మహారాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివిధ రాజుల యొక్క పాలన మొత్తం కూడా మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ధ్రువుడు యొక్క వంశంలో నుంచే వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పటి వరకు మనం ఎవరి గురించి అయితే చదువుకున్నామో వాళ్ళందరూ. ఎవరెవరి గురించి కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తారా? రీసెంట్గా చదువుకున్న రాజు చెప్పండి. ప్రాచీన బరిహి, ప్రచేతసులు, పృథ మహారాజు, ధ్రువుడి తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళంతా వీళ్ళంతా కూడా. ఓకే. అయితే ప్రచేతసుల యొక్క చరిత్ర మొత్తం కూడా మనం చదువుకున్నాం. చాలా గొప్పగా పాలించి ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు అనేటువంటి విషయం కూడా మనం 4వ స్కందం వరకు కూడా మనం చూసాం. అయితే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉత్తానపాదుడి యొక్క వంశస్థులందరూ కూడా పాలించడం పూర్తయింది. ఉత్తానపాదుడి వంశంలో ఇంకెవరు మిగిలిలేరు. గొప్ప గొప్ప రాజుల్ని చూసాము. అతి ఘోరంగా ఒక చరిత్రహీనుడిగా పరిపాలించినటువంటి వేణరాజును కూడా చూసాము. వేణ మహారాజు అలాంటి ఒక అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తికి కలిగినటువంటి పుత్రుడే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఎవరు? పృథ మహారాజు. అలాంటి పృథ మహారాజు వేణ మహారాజుకి ఎలా జన్మించారు? ఆయన అంతా కూడా చిలుకుతారు ప్రభుజీ. చనిపోయిన తర్వాత రాజు అంతా కూడా బ్రాహ్మణులంతా కూడా అలా చిలుకుతూ ఆయన శరీరమే అపవిత్రమైన శరీరం. ఆయన భార్య నుంచి ఆయనకి ఉన్నటువంటి భార్యలో ఒక భార్య యముడి పుత్రిక కదా. ఇంకొక భార్య సాత్వికమైన, ఇంకొక భార్య చాలా ఉత్తమరాలు. ఓకే. అయితే వేణ మహారాజు రక్తం ధ్రువుడి యొక్క వంశం నుంచి వచ్చింది కాబట్టి ఎంత వేణరాజు అపవిత్రమైనటువంటి వ్యక్తి అయినా, ఎంత వేణరాజు అసుర ప్రవృత్తి కలిగి ఉన్నా, వీణరాజు యొక్క పాలన సరిగా లేకపోయినా ఆ రక్తంలో ధ్రువుడి యొక్క రక్తం కలిసి ఉంది. అందుకని వీణరాజు యొక్క పుత్రుడుగా తన తల్లి గుణాలను తీసుకొని భగవంతుడే స్వయంగా అవతరించడం అనేటువంటిది జరిగింది. శక్తి ఆవేశ అవతారంగా రావడం అనేటువంటిది జరిగింది. ప్రపంచాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే, పాలించడానికి ఇప్పుడు ఎవరూ లేరు. అంతేకాదు, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి కావాలి. ఇప్పుడు భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వ్యక్తి కావాలి. ప్రజలందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కలహాలు పడకుండా ప్రశాంతంగా జీవనాన్ని సాగించేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించేటువంటి ఒక వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి ఎవరు అంటే ప్రియవ్రతుడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కానీ దేవతలు కానీ అర్థం చేసుకోగలిగారు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుల కంటే కూడా పెద్దవాడే. విశుద్ధ భక్తుడు. నారదుడు యొక్క సాంగత్యం కారణంగా, నారదుడి యొక్క ప్రవచనాల కారణంగా బాగా ప్రేరేపితుడైనటువంటి ప్రియవ్రతుడు
యుక్త వయస్సులోనే వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఉత్తానపాదుడు రాజు కాకముందే, అంటే మనువుగా రాజు ఉన్నప్పుడే, మనువు పాలనలోనే ప్రియవ్రతులు సన్యాసం తీసుకున్నారు. అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాజ్యానికి వచ్చింది లేదు, ఎప్పుడు తన బంధుమిత్రులను చూడాలనుకున్నది లేదు, ఎప్పుడూ కూడా తిరిగి నేను రాజ్యాన్ని పాలించాలి అని అనుకున్నటువంటిది లేదు. తనకి ఈ భౌతికమైనటువంటి బంధాలకి ఎలాంటి సంబంధము లేకుండా పూర్తి వైరాగ్యంతో తను భక్తియుత సాధన చేస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన యొక్క అవసరం ఈ భౌతిక ప్రపంచానికి ఏర్పడింది. మనమందరం ఎందుకు వస్తాము? ప్రియవ్రతులు లాంటి వాళ్ళు ఎందుకు వస్తారో చూడండి. భౌతిక ప్రపంచం యొక్క భౌతిక ప్రపంచాన్ని ఉపయోగించుకోవడానికి మనం వచ్చాం. కానీ ప్రియవ్రతుడు భౌతిక భౌతిక ప్రపంచానికే ప్రియవ్రతుడి ప్రపంచానికి యొక్క అవసరం వచ్చింది ఇప్పుడు. ఓకే, అది మనకి ప్రియవ్రత మహారాజ్కి ఉన్నటువంటి తేడా. అయితే ఈ ప్రియవ్రతుడు చేస్తున్నటువంటి సాధన ఆధ్యాత్మిక సాధన, అదేమీ కర్మకాండ కాదు. విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, అదీ కాక కొన్ని వేల సంవత్సరాల పాటు సన్యాస జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి రాజుగా రాజ్యాన్ని పాలించు అని అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధనలో భౌతికమైనటువంటి బంధనాలన్నింటినీ కూడా వదిలేసుకొని పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి అవసరమయ్యావు కాబట్టి నువ్వు రాజు అవ్వాలి అని అంటే ప్రియవ్రతుడు ఎలా ప్రవర్తించాడు అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో వచ్చింది. ముందుగా దేవతలందరూ కూడా వెళ్ళి ప్రియవ్రతుడిని అడిగారు. తర్వాత బ్రహ్మదేవుడు కూడా వచ్చి ప్రియవ్రతుడిని అడిగారు. కానీ ప్రియవ్రతుడు అంత సామాన్యంగా ఏం ఒప్పుకోలేదు. తర్వాత నారదుడు కూడా వచ్చారు. నారదుడు కూడా వచ్చి ప్రియవ్రతుడిని నువ్వు రాజు కావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి నువ్వు వెళ్ళాలి అని అన్నారు. అదేంటి, ఒక సన్యాస జీవనాన్ని గడిపి భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి భౌతికమైనటువంటి కార్యకలాపాలలోకి తిరిగి రావడం ఏమిటి? దానివల్ల మనం నేర్చుకునేది ఏంటి? ఇలాంటి ఒక పరిస్థితి మనం అందరం కూడా ఎలా ఆలోచిస్తున్నాము? గృహస్థ జీవనాన్ని గడుపుతూ మన యొక్క బరువు బాధ్యతలను నెరవేరుస్తూ వానప్రస్థాశ్రమానికి చేరుకొని నెమ్మది నెమ్మదిగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళి ఆధ్యాత్మిక సాధనలో పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మరి ప్రియవ్రతుడి యొక్క జీవితం ఉల్టా ఉంది. ఆయన ఆల్రెడీ సన్యాస జీవనానికి వెళ్ళాడు, తిరిగి భౌతిక జీవనానికి రావడం, తిరిగి వివాహం చేసుకోవడం, తిరిగి పిల్లల్ని కనడం, తిరిగి భౌతికమైనటువంటి ఈ ప్రపంచాన్ని పాలించటం. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు భవిష్యత్ తరాలకి కావాల్సినటువంటి రాజుల్ని ఇచ్చి ఆ తర్వాత ఆయన వెళ్ళాలి. ఇది ఆధ్యాత్మిక పురోగత లేకపోతే తిరోగమనమా? చూడ్డానికైతే తిరోగమనలాగా ఉంది. కానీ ప్రభు ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా పూర్తిగా శుద్ధ భక్తి చేశారు కదా. సో శుద్ధ భక్తి ఆయన చేశారు. ఓకే, అర్హుడు. ఓకే. కానీ ఎవరైనా అలాంటి ధైర్యం చేస్తారా? చాలా కష్టం ప్రభు. ఉం. కానీ ప్రియవ్రతుడు నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మీరు ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులై ఉండి తిరిగి భౌతిక జీవనంలో రావచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కాదు ఇక్కడ. మీ ఆధ్యాత్మిక సాధనని వదిలేసి తిరిగి మళ్ళీ భౌతికంగా మీ యొక్క కార్యకలాపాలను నెరవేర్చవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం కాదు. ప్రియవ్రతుడి యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం చేసేటువంటి భక్తియుత సాధనలో అవరోధాలు రావచ్చు. భక్తియుత సాధనలో రెండు రకాల అవరోధాలు వస్తాయి. ఒకటి, మనం వైష్ణవాపరాధం చేయడం వల్ల కలిగేటువంటి అవరోధాలు. రెండవది భగవంతుడి సంకల్పంతో కలిగేటువంటి అవరోధాలు. అంటే భగవంతుడే కోరుకుంటారు మనకు అవరోధాలు ఇవ్వాలి అని. ప్రియవ్రతుడికి వచ్చినటువంటి ఈ అవరోధం ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్దేశంలో వచ్చినటువంటి అవరోధం. ఎలాంటి అవరోధం ఇది?
వైష్ణవాపరాధం వల్ల వచ్చినటువంటి అవరోధమా? భగవంతుని సంకల్పంతో వచ్చింది ప్రభు. భగవంతుడి సంకల్పంతో వచ్చినటువంటి అవరోధం. మరి భగవంతుడి సంకల్పాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది భక్తియుత సేవ అవుతుందా? కాదు ప్రభు. కాదు. మరి ఇది భగవంతుడి సంకల్పమా కాదా? ఎలా ఖచ్చితంగా ఆయన తెలుసుకోవాలి? సంకల్పం. భగవంతుడి సంకల్పం. ఎందుకంటే ఆయన వైష్ణవ అపరాధం ఎప్పుడు చేయలేదుగా ప్రభు. చేయలేదు. మరి భగవంతుడి సంకల్పం అని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరు? బ్రహ్మదేవుడు లాంటి మహాజనులు, నారదుడు లాంటి మహాజనులు వచ్చి ఆ ఉపదేశించారు కదా ప్రభు. బ్రహ్మదేవుడు నారదుడు వచ్చి తెలియజేస్తున్నారు, భగవంతుడు కోరుకుంటున్నారు నువ్వు తిరిగి భౌతిక జీవనంలోకి రావాలి అని అంటున్నారు. భగవంతుడు కోరుకున్నారో లేదో పక్కన పెట్టండి, తన గురువు అయినటువంటి నారదుడు కోరుకున్నాడు. గురువు ఏం చెప్తే అది చేస్తే అదే భక్తి. మనందరికి అనిపించవచ్చు, గురువు ఏంటి మనల్ని వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్తున్నారు. చాలా మంది మీరు వెళ్ళండి గురువు దగ్గరికి వెళ్ళి, గురువు నాకు ఏదైనా ఉపదేశం చేయండి, నేను ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను, నేను వివాహం చేసుకోవాలి అని అనుకోవడం లేదు, నేను భక్తిలో పురోగమించాలి అనుకుంటున్నాను, మీరు నాకు ఏదైనా సేవ ఇవ్వండి అని చెప్తే గురువు ఏం చెప్తారు మనకి? అందరికీ సరే నువ్వు సన్యాసి అయిపో అని చెప్పరు. చాలా మందికి ఎలా ఏమని చెప్తారంటే, నువ్వు వెళ్ళి వివాహం చేసుకో, భక్తులని కను, భక్తిని ప్రచారం చేయి, గృహస్థ జీవనంలో ఉండు అని చెప్తారు అందరికి. అందుకనే ఆ, భక్తులని పుత్రులుగా పొందాలి అని ఆశీర్వదిస్తారు గురు మహారాజు. మనందరం కూడా వివాహ జీవనంలో సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు గురు మహారాజు. అదేంటి, ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి, కృష్ణ ప్రచారం చేసేటువంటి వ్యక్తి భౌతికంగా మనలందరినీ కూడా భౌతిక జీవనంలో ఉంచేస్తున్నారేంటి అని మనందరికీ అనుమానం రావచ్చు. కానీ ఎవరికి ఏది సూటబులో అది గురు మహారాజుకి తెలుసు. ఒక వైరాగ్య స్థితి హృదయంలో నుంచి లేకపోయినా కానీ వైరాగ్య స్థితి బాహ్యంగా ప్రకటించడం అనేటువంటిది ఉత్తమమైంది ఏం కాదు. ఏదో కాషాయాన్ని ధరించేసి నున్నగా గుండు కొట్టేసుకొని వెనకాల శిఖా పెట్టేసుకొని అడవుల్లో అరణ్యాల్లో భక్తుల మధ్య తిరిగితే అది వైరాగ్యం అవ్వదు. వైరాగ్యం అనేటువంటిది హృదయం నుంచి రావాలి, మనసులో నుంచి ఉండాలి వైరాగ్యం అనేటువంటి. బయటికి భౌతికంగా కనిపించినా కానీ దానితోటి అసంగత్వాన్ని ప్రదర్శించగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి సన్యాసి అవుతారు, అంతేకాని వేషధారణతో సన్యాసి కారు. మరి ప్రియవ్రతుడు ఏమైనా వేషధారణతో సన్యాసి అయ్యారా అంటే కాదు. ఆయన చాలా ఉత్తమమైనటువంటి భక్తుడు, చాలా సీరియస్గా భక్తి సాధన చేస్తున్నటువంటి వ్యక్తి. ముక్త సంగుడు అంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండి భౌతికమైనటువంటి శరీరాన్నే పొంది ఉండి కూడా ఆయన ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికంగా పతనం చెందడం, ఇది పతనం కాదు. ఇలాంటి ఒక పరిస్థితిని ఒక విశుద్ధ భక్తుడికి మాత్రమే కలుగజేస్తారు భగవంతుడు. కానీ మనలాంటి సాధక భక్తులకి, తప్పటడుగులేస్తూ ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి ఇలాంటి పరీక్షలు ఇవ్వరు. ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్లి బురదలో కూర్చోబెట్టినా కానీ బురద అంటది ఈయనకి అని అనుకున్నప్పుడే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. భౌతిక విశ్వంలోకి తీసుకురావడం, భౌతికమైనటువంటి కార్యకలాపాలలోనికి తీసుకురావడం, భార్యను పొందడం, పిల్లలను పొందడం, ప్రపంచాన్ని పాలించడం, ఇవన్నీ కూడా బురదలోకి తీసుకెళ్ళడం. ఇలాంటి ఒక పరిస్థితుల్లోకి ప్రియవ్రతుడిని ఉంచితే ప్రియవ్రతుడు పూర్తి స్వచ్ఛంగా ఉండగలడు, ప్రియవ్రతుడికి ఇలాంటి మాలిన్యాలు ఏమీ అంటవు అని భగవంతుడికి తెలుసు. కాబట్టి తన యొక్క ప్రతినిధులైనటువంటి బ్రహ్మని, నారదుణ్ణి పంపించి బ్రహ్మ ద్వారా, నారదుడి ద్వారా ప్రియవ్రతుడిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అది అంటే మనం ఏమి నేర్చుకోవాలి? గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ ఏదైతే అది మనం పాలించటం అత్యుత్తమం. అది మనకు నచ్చుతుందా నచ్చట్లేదా, మనకి కంఫర్ట్ ఉందా కంఫర్ట్ లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు, మనకి ఎలా అనిపిస్తుంది అనేటువంటి దాంతో సంబంధం లేదు. గురువు యొక్క ఆజ్ఞాపాలన చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. రెండవది పెద్దలని గౌరవించటం. తన తండ్రి అయినటువంటి మనువు, తన తాత అయినటువంటి బ్రహ్మదేవుడు, దేవతలు తన గురువు అయినటువంటి ఇంతమంది ఒక విషయాన్ని చెప్తున్నారు అని అంటే అది మనకు నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని స్వీకరించాలి. అంటే మన సీనియర్స్, మన మెంటర్స్, మన గురువులు
మనకంటే భక్తిలో పురోగమించినటువంటి ఇతర భక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో ఏదైనా విషయాన్ని మనకి చెప్తుంటే అది మనం సీరియస్గా తీసుకోవాలి. ఆ విషయాన్ని మనము పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా పాటించేటువంటి క్రమంలో భక్తిలో నుంచి మనం జారిపోకుండా చూసుకోవాలి. భక్తిలోనే ఉంటూ భగవంతుని యొక్క సేవగా ఎలా మన యొక్క సీనియర్సు, టెంపుల్ ప్రెసిడెంట్స్, లేకపోతే టెంపుల్ మేనేజ్మెంటు, లేకపోతే గురువులు చెప్తున్నటువంటి విషయాన్ని మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రియవ్రతుడి యొక్క చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక మూడవది, ప్రియవ్రతుడు లాంటి వ్యక్తి ఈ భౌతిక జీవితంలో ఎలా ఉన్నారు, అలా ఉంటూనే ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగారు. మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అంటే మనం మన కుటుంబాన్ని వదిలేసేయాలి, మన కర్మలను వదిలేసేయాలి, సన్యాస జీవనాన్ని తీసుకోవాలి, గృహస్థుడుగా ఎవరూ కూడా ముక్తిని సాధించలేరు అనేటువంటి విషయాన్ని పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు అంటే స్మార్థ బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, లేకపోతే ఇతర సాధువులుగా చెప్పుకోబడేటువంటి వాళ్ళందరూ కూడా మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నువ్వు గృహస్థుడివి, నువ్వు ముక్తిని పొందలేవు, గృహస్థ జీవనం నుంచి బయటకు వస్తేనే నీకు ముక్తి వస్తుంది అని విడాకులు ఇచ్చే పరిస్థితి, బంధుమిత్రులను వదిలేసే పరిస్థితి మన జీవితంలో కలిగించి మనం అందరం కూడా మన మన యొక్క కుటుంబాన్ని కూడా వదిలేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ముక్తి కోసం. అది అవసరం లేదు అనేటువంటి విషయం కూడా మనకి ప్రియవ్రతుడి యొక్క చరిత్ర నుంచి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా చాలామంది రాజులు, చాలామంది భక్తులు భౌతికంగా వాళ్ళ యొక్క గృహస్థ జీవనంలో ఉంటూనే భక్తిని ఎలా ప్రదర్శించారు, ఏ విధంగా వానప్రస్థ సన్యాసాశ్రమాల్లోకి వెళ్ళారు, ఏ విధంగా వాళ్ళు ముక్తిని సాధించారు అనేటువంటి విషయాన్ని చూసాం మనం. ప్రత్యేకించి కలియుగంలో సన్యాస జీవనం అనేటువంటిది సాధ్యం కాదు. కలియుగంలో సన్యాస జీవనం తీసుకోవడం అనేటువంటిది మహాపాపం. ఎందుకంటే కలియుగంలో సన్యాస జీవనం సాధ్యం కాదు. కాబట్టి కృష్ణ చైతన్యంలో భౌతిక కర్మలైనా సరే స్వీకరించటం, కృష్ణ చైతన్యంలో మన యొక్క బాధ్యతలను నిర్వర్తించటం, కృష్ణ చైతన్యంలో ముక్తిని సాధించగలిగేటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనము ప్రియవ్రత మహారాజు నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకా నాలుగో విషయం, ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య లక్ష్యము ముక్తిని పొందడం కాదు. ఒక భక్తుడు ముక్తి కావాలి అని కోరుకోడు, సేవ కావాలి అని కోరుకుంటాడు, భగవంతుడి యొక్క ప్రేమ కావాలి అని కోరుకుంటాడు. శ్రీమద్ భాగవతంలో ప్రతి స్కందంలో, ప్రతి అధ్యాయంలో వివరించబడినటువంటి ప్రతి భక్తుడి యొక్క కథ, భగవంతుడి యొక్క లీలలు మనం చదివితే మనకు వచ్చేది ముక్తి కాదు. ఏంటి? భగవంతుడిపై ప్రేమ. అంటే భగవంతుడి పట్ల ప్రేమ కలగడానికి మనం ఏం చెయ్యాలి? అదే చేస్తాం మనం. భక్తుడు ముక్తి కోరుకోడు, సేవను కోరుకుంటాడు, భగవత్ ప్రేమను కోరుకుంటాడు. భగవత్ ప్రేమకి మించినది కాదు ముక్తి. ముక్తి వస్తుంది కానీ భగవంతుడి పట్ల ప్రేమ రాదు. ఎలా అంటే, వివాహం చేస్తారు, అత్తగారింటికి అమ్మాయి వెళ్తుంది కానీ భర్త మీద ప్రేమ ఉండదు. ఎలా ఉంటుంది? దానివల్ల ఫుల్ఫిల్ అవ్వదు ప్రభు. అవసరమా అలాంటి జీవితం? ముక్తి కావాలి కానీ భగవంతుడి పట్ల ప్రేమ వద్దు. అవసరమా మనకు అలాంటి జీవితం? ఇష్టం లేని మొగుడితో కాపురం చేసినట్లు, అవునా కదా? కాబట్టి ముందు ప్రేమ కావాలి, తర్వాత ముక్తి కావాలి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి సంతోషంగా ఉంటుంది, లేదంటే వివాహం చేసినటువంటి వ్యక్తిని ప్రేమించినటువంటి అమ్మాయి సంతోషంగా ఉంటుంది. అలానే ముక్తి కంటే ముఖ్యం భగవత్ ప్రేమ. శ్రీమద్ భాగవతం మనకి భగవత్ ప్రేమనిస్తుంది, కృష్ణ ప్రేమనిస్తుంది. అందుకనే ప్రియవ్రతుడి యొక్క చరిత్ర మనకి ఇంపార్టెంట్. అంతేకాని ఏ విధంగా భౌతిక జీవనంలో పతనం చెందొచ్చు అనేటువంటి విషయం నేర్చుకోవడం కోసం కాదు ప్రియవ్రతుడి యొక్క జీవితం. మనకి ముక్తి కంటే ప్రేమ ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ప్రియవ్రతుడి యొక్క చరిత్ర. ప్రియవ్రతుడు ఆధ్యాత్మిక సాధనలో ఉండి భగవత్ ప్రేమను పొంది ఉన్నటువంటి వ్యక్తే.
మరి ఎందుకు ఆయనకి ఈ అవరోధాలు? భగవత్ ప్రేమను ఆల్రెడీ పొందినటువంటి వ్యక్తికి అవరోధం ఇచ్చి ప్రేమను పెంచడం ఏంటి? భక్తుడు అవరోధంగా భావించాడు ప్రభుజీ, అది కృష్ణ సేవగానే భావిస్తారు. భక్తులకి అవరోధాలు వచ్చినప్పుడు కృష్ణ ప్రేమ పెరుగుతుంది. అందుకనే మన భక్తి జీవితంలో ఏవైనా కొన్ని అవరోధాలు వస్తే వాటిని మనం చాలా హ్యాపీగా స్వీకరించాలి. టెస్టింగ్, నెక్స్ట్ లెవెల్ కి టెస్టింగ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే భగవంతుడి మీద ప్రేమ పెరగబోతుంది అని మనం సంతోషపడాలి. ఆ అవరోధాలను ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆ అవరోధాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. సో అదే ప్రియవ్రతుడి యొక్క చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రియవ్రతుడు విశుద్ధ భక్తుడు. ప్రియవ్రతుడు చేయలేనటువంటి కార్యం ఈ భౌతిక జగత్తులో ఏదీ లేదు. గొప్ప గొప్ప వ్యక్తులు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు, ఐశ్వర్యవంతులు కూడా చేయలేనటువంటి పని ప్రియవ్రతుడు చేయగలడు. ఏంటి ప్రియవ్రతుల్లో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యం? ఒక సన్యాసి భౌతిక జీవనం అంటే ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తి ఈ భౌతిక జీవితంలో సక్సెస్ సాధించడం, అది కూడా ఇంతకు ముందు ఎవరు ఏది సాధించినటువంటి దాన్ని సాధించగలగడం, అది ఎలా సాధ్యమవుతుంది? ఏబిసిడీలు రాని వ్యక్తి పిహెచ్డి ఎగ్జామ్ రాపించినట్టు. భగవంతుని యొక్క భగవంతుని యొక్క పూర్తి ప్రేమ ఉంటే సహకారం ప్రభుజీ. స్వామి భగవంతుడి యొక్క చూసుకుంటారు కరుణ, శరణాగతి. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తి సాధించలేనటువంటి విషయం ఏమీ లేదు కదా. ప్రభుజీ. అందుకనే ప్రియవ్రతుడు చేసినటువంటి పని అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరూ చేయలేకపోయారు. అది ప్రియవ్రతుడి యొక్క గొప్పతనం. అంతమంది రాజులు పాలించారు ఇంతకు ముందు, భవిష్యత్తులో కూడా చాలామంది రాజులు పాలిస్తారు. కానీ ప్రియవ్రతుడు సాధించిన విధంగా, ప్రియవ్రతుడు చేసినటువంటి ఘనకార్యాలు ఏ వ్యక్తి ఇంతకుముందు చేయలేదు, భవిష్యత్తులో చేయలేడు. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా చేయలేరు. అలాంటి పనులు చేశాడు ప్రియవ్రతుడు. ఏం చేశాడు ఆయన, ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూస్తాం. అయితే ప్రియవ్రతుడు సమస్త ప్రపంచాన్ని కూడా చాలా గొప్పగా పాలిస్తూ ఉన్నాడు. చాలా గొప్పగా పాలిస్తున్నాడు. ఎందుకు పాలిస్తున్నాడు? తన గురువు, తన పెద్దలు చెప్పినటువంటి ఆజ్ఞానుగుణంగా ఆయన పాలిస్తున్నాడు. అయితే ఆయన ఒక విషయాన్ని గమనించాడు. మహాశక్తివంతుడైనటువంటి సూర్యదేవుడు తను చేస్తున్నటువంటి ప్రదక్షిణతోటి అసంతుష్టుడైపోయాడు ప్రియవ్రతుడు. ఎందుకు అసంతుష్టుడయ్యాడు? ఎందుకు అంటే ఉత్తర దిక్కుగా సూర్యుడు ప్రయాణం చేస్తున్నప్పుడు దక్షిణ దిక్కు వైపు చీకటి, దక్షిణ దిక్కుగా సూర్యుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కు వైపు చీకటిగా ఉంది. అంటే తన ప్రపంచంలో తను పాలిస్తున్నటువంటి భూమండలం మొత్తం కూడా ఒకవైపు పగలుంటే ఇంకొక వైపు చీకటి ఉంటుంది, ఒకవైపు చీకటి ఉంటే ఇంకొక వైపు పగలుంటుంది. ఇది ఆయనకి నచ్చల. గొప్పగా పాలించేటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి అని అనుకుంటాడు. ఓకే, సో మన అందరం కూడా మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం. ఉత్తరం వైపు చలికాలం ఉంటే మనకి ఎండాకాలం, మనకి ఎండాకాలం ఉంటే ఉత్తరం వైపు అంటే ఉత్తర దిక్కు వైపు చలికాలం. అందుకనే ప్రియవ్రతుడికి ఇది నచ్చలేదు. విశ్వంలో ఏ భాగం కూడా చీకట్లో ఉండాలి అని ఆయన అనుకోలేదు. విశ్వంలో ప్రతి భాగం కూడా వెలుగులో ఉండాలి అని అనుకున్నారు. అని ప్రియవ్రతుడు ఏం చేశాడు? ఆయన ఒక రథాన్ని తయారు చేశారు. ఆ రథం పేరు జ్యోతిర్మయి రథం. ఆ జ్యోతిర్మయి రథంతో ఆయన సూర్యుడి యొక్క కక్షలో తిరగాలి అని అనుకున్నారు. సూర్యుడి యొక్క కక్షలో ఒక రథాన్ని తిప్పటం, ఆలోచించండి ఎలాంటి విషయం. ఒక సైంటిస్టు చంద్రుడి చుట్టూ ఒక ఉపగ్రహాన్ని తిప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే అది తిరగలేక ఎన్నోసార్లు విఫలమైపోయింది. తిప్పగలిగారా ఒక కక్షలో శాటిలైట్స్ని? సరే, చంద్రుడి చుట్టూనో లేకపోతే ఇంకేదైనా గ్రహం చుట్టూనో తిప్పగలిగితే మహాశక్తివంతులైనటువంటి అంటే మా జ్ఞానం కలిగినటువంటి సైంటిస్టులు కొన్ని ప్రయత్నాల తర్వాత, కొన్ని జనరేషన్ తర్వాత ఏమైనా తిప్పగలిగారేమో. కానీ సూర్యుడి చుట్టూ తిప్పగలుగుతారా? లేకపోతే సూర్యుడు తిరిగే కక్షలో తిప్పగలుగుతారా?
భూమి చుట్టూ తిప్పగలుగుతారా? అంటే కొన్ని కొన్ని గ్రహాల చుట్టూ తిప్పగలిగిన సూర్యుడి యొక్క కక్షలో తిప్పడం అనేటువంటిది అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ప్రియవ్రతుడు తన రథాన్ని సూర్యుడి కక్షలో తిప్పాడు. సైంటిస్టులు కూడా సాధించలేనటువంటి విషయాన్ని ప్రియవ్రతుడు సాధించాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యం. ఎందుకు చేయగలిగాడు ఆయన? దేవదేవుణ్ణి అర్చించటం వలన కలిగినటువంటి శక్తితోటి ఆయన చేయగలిగాడు. ఒక సామెత ఉంది, గొప్పవాళ్ళని సమర్థులని చెప్పటానికి రాత్రిని పగలు, పగలుని రాత్రిగా చేయగలిగినటువంటి సమర్థుడు అని చెప్తుంటారు. అది ఎవరి విషయంలో వర్తిస్తుంది? ఎవరు చేశారు ఇంతకుముందు రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా మార్చగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు. ఏదైనా సందర్భం ఉందా పగలుని రాత్రిగా మార్చిన సందర్భం? ఎస్ ప్రభుజీ. జయద్రథుడు అర్జునుడు శపథం చేస్తాడు. కురుక్షేత్రంలో శబదం చేస్తాడు కదా. జయద్రథుడిని చంపాలి అనే జయద్రథుడు. ఉద్దేశం. అర్జునుడు సంధ్యా సమయం అయితే ఇంకా జయద్రథుడిని చంపకూడదు. పగటి సమయంలోనే జయద్రథుడిని చంపాలి. కృష్ణుడు ఏం చేశాడు? పగలను రాత్రిగా మార్చేశారు. పగలే కానీ రాత్రిగా మార్చేశారు. ఆ? అదే పని ప్రియవ్రతుడు చేస్తున్నాడు. అంటే ఏంటి, ప్రియవ్రతుడు కృష్ణుడి కంటే గొప్పడా? భక్తుడు. కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్ పైన కృష్ణుడు రాత్రిని పగలు, పగలుని రాత్రిగా మార్చగలిగినటువంటి సమర్థత కేవలం భగవంతుడికి మాత్రమే ఉంది. యోగేశ్వరుడు భగవంతుడు, ఆయనకి యోగ శక్తులు ఉన్నాయి, సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి భగవంతుడికి. ఆయన ఏమైనా చేయగలరు. అంటే విశుద్ధ భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి అనేటువంటి విషయం ప్రియవ్రతుని చూస్తే మనకు అర్థమవుతుంది. భక్తి యోగానికి ఉన్నటువంటి పరమ శక్తి అలాంటిది. భక్తుడు తాను సాధించాలి అనుకున్నటువంటిది ఏదైనా సరే ఆయన తన యోగ శక్తి ద్వారా, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆయన ఏదైనా చేయగలడు. అందుకనే భక్తుడికి గర్వం రాదు. భక్తుడు ఏదైనా చేస్తే అది నేను చేశాను అని అనుకోడు. భగవంతుడి యొక్క కరుణతో, భగవంతుడి యొక్క కృపతో, భగవంతుడు కరుణిస్తే నేను చేయగలిగాను అని అనుకుంటాడు. అది భక్తుడి యొక్క గొప్పతనం. పరమశక్తిశాలి అయినటువంటి శాస్త్రజ్ఞుడు ఏమనుకుంటాడు? ఒకవేళ తను ఒకవేళ ఒక శాటిలైట్ని తీసుకెళ్ళి ఒక కక్షలో పెట్టాడు అనుకోండి, ఏమంటాడు శాస్త్రజ్ఞుడు? నా అంత గొప్పవాడు లేడు. న్యూస్లో ఆయన పేరు, పేపర్లలో పేరు, వీడియోలలో వైరల్ అయిపోతాడు కదా. ప్రపంచం మొత్తం వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు. తన గురించి పుస్తకాలు రాస్తారు, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని. తన గురించి తానే ఆటోబయోగ్రఫీలు కూడా రాసుకుంటాడు, ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని, ఇది చేశాను అది చేశాను, ఇలా కనుక్కున్నాను అలా కనుక్కున్నాను అని. కానీ ప్రియవ్రతుడు అలాంటి పుస్తకాలు ఎవరు రాశాడా? తన రథాన్ని కక్షలో నిలబెట్టాడు, సూర్యుడి కక్షలో. సూర్యుడు ఉత్తరం వైపు ఉంటే ఈయన దక్షిణం వైపు, సూర్యుడు దక్షిణం వైపు ఉంటే ఈయన ఉత్తరం వైపు తిరుగుతున్నాడు. సైంటిస్టులు సాధించిన దానికంటే తక్కువ ఎక్కువ? చాలా ఎక్కువ ప్రభు. సైంటిస్టులు సాధించిన దానికంటే చాలా ఎక్కువ. సైంటిస్టులకి ఊహకి కూడా అందనటువంటి విషయం ఇది. ఊహకు కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి విషయం ప్రియవ్రతుడు చేస్తున్నటువంటి విషయం. కానీ ప్రియవ్రతుడి గురించి శ్రీమద్ భాగవతంలో ఈ ఒక్క అధ్యాయం తప్ప ఎక్కడైనా విన్నామా మనం? ఎవరైనా ప్రియవ్రతుడి ఆటోబయోగ్రఫీ రాశారా? గొప్పవాళ్ళు గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని చూడు భక్తుడు అలా అంటారు. అసలు అంటే తెలివి కూడా తెలియదు ప్రభు. ప్రియవ్రతుడు చాలా ఎప్పుడూ మంది ఇది నేను చేశాను అని అనుకోలేదు. అది డిఫరెన్స్. ఒక సైంటిస్ట్కి ప్రియవ్రతుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, ప్రియవ్రతుడు ఇది నేను చేశాను, ఇది నేను సాధించాను, ఇది నా గొప్పతనం అని ఎప్పుడూ అనుకోలేదు. ప్రియవ్రతుడు భగవంతుడి యొక్క కృపతో నేను చేయగలిగాను, భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని నాతోటి ఈ కార్యాన్ని చేయించారు అని ప్రియవ్రతుడు అనుకోగలిగారు. అందుకనే సూర్యుడు చరుస్తున్నటువంటి గమనానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక చోట స్థిరంగా నిలబడకుండా కక్షలో తిరుగుతూ ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. సైంటిస్టులు కూడా చేయలేనటువంటి విషయం. నిజానికి మనం సైంటిస్టులు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనిస్తే సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలన్నీ తిరుగుతాయి. మనం సోషల్లో చదువుకుంది అదే.
మనం ఇప్పటి వరకు చదువుకుందాం. ఆ ఎగ్జాములు రాసి పాస్ అయ్యి 100కు 100 మార్కులు తెచ్చుకున్నాం. కానీ ప్రియవ్రతుడు ఏం చెప్తున్నాడు? సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. సూర్యుడు స్థిరంగా ఉంటాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అని మనం నేర్చుకున్నటువంటి శాస్త్రం, భౌతికమైనటువంటి శాస్త్రం. కానీ ప్రియవ్రతుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు తిరుగుతున్నాడు భూమి చుట్టూ అంటున్నారు. ఈ భూమండలం చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, ఉత్తరం వైపు ఉంటే దక్షిణం వైపు, దక్షిణం వైపు ఉంటే ఉత్తరం వైపు చీకటి ఉంటుంది అని చెప్తున్నారు. ఉల్టా గుండ్లా ఉల్టా చెప్తున్నారు. ఆ? నిజానికి బ్రహ్మ సంహితలో కూడా ఆ, మాకు ఒక శ్లోకంలో వస్తుంది, యశాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్ర. భగవదాజ్ఞని అనుసరించి సూర్యుడు తన కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ సంహితలో ఒక శ్లోకంలో బ్రహ్మదేవుడు తెలియచేశారు. సూర్యుడు కూడా తన కక్షలో తిరుగుతూ ఉంటారు. తను అలా తిరగడానికి భగవంతుడి యొక్క ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే శాస్త్రం చెప్పేటువంటి విషయం భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులకి అందనటువంటి విషయం, తెలుసుకోలేనటువంటి విషయం, ఇప్పటి వరకు తెలుసుకోలేనటువంటి విషయం. కాబట్టి సూర్యుడు స్థిరంగా లేడు, సూర్యుడు తన కక్షలో తిరుగుతుంటాడు అనేటువంటి విషయం మనకు అవుతుంది. సూర్యుడు 6 నెలలు సుమేరు పర్వతానికి ఉత్తర భాగంలో, 6 నెలలు దక్షిణ భాగంలో ఉంటారు. ఉత్తర భాగంలో ఉన్నప్పుడు ఎండాకాలం, ఆ సమయంలో దక్షిణ భాగంలో చలికాలం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక రథాన్ని తయారు చేసినటువంటి ప్రియవ్రతుడు. సూర్యుడితో పోటీ పడాలనుకున్నారా? లేదు ప్రభుజీ, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వాలనుకో. సూర్యుడితో పోటీ విశుద్ధమైనటువంటి భక్తులు, వైష్ణవులు ఇంకొక వైష్ణవుడితో పోటీ పడతారా? నువ్వు చేసిన దానికంటే నేను గొప్పగా చేయాలి, లేదు ప్రభుజీ. నీకంటే నేను గొప్ప అని వైష్ణవుని పొగుడుతారు. సూర్యుడు చేస్తుంది కూడా భగవత్ సేవే. మనకి బ్రహ్మ సమితిలో ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం సూర్యుడు తన కక్షలో తాను తిరుగుతూ ఉన్నాడు అని చెప్తున్నారు. మరి సూర్యుడు చేసే పని భగవంతుడి సేవ కాదా? సేవనే ప్రభుజీ. నువ్వు చేస్తున్న సేవ తప్పు, నేను ఇంకొక సేవ చేస్తాను అని ప్రియవ్రతుడు ఇంకో రథం కట్టాడా? లేదు ప్రభుజీ. ఒకవేళ అలా చేస్తే వైష్ణవాపరాధం అవుతుంది. అవునా కదా? సూర్యుడితో పోటీ పడడము అంటే వైష్ణవాపరాధం చేయడం. మరి ప్రియవ్రతుడు అదే చేస్తున్నాడు కదా. లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు. ప్రియవ్రతుడి యొక్క ఉద్దేశం ఇంకొక వైష్ణవుణ్ణి అపరాధం చేయాలి అనేటువంటి విషయం కాదు, లేదా అతిశయించాలి అనేటువంటి ఉద్దేశం అంతకంటే కాదు. లోక కళ్యాణం, భౌతిక జగత్తుకి లాభాన్ని కలగజేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రియవ్రతుడి యొక్క ఉద్దేశం. భౌతిక జగత్తు అంధకారంలో ఉండకూడదు అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకొక విషయం, సూర్యకిరణాలు మనకి వేడినిస్తాయి, కానీ ప్రియవ్రతుడి యొక్క రథం నుంచి వస్తున్నటువంటి కిరణాలు సూర్యుడితో సమానమైనటువంటి వెలుగుని ఇస్తున్నప్పటికీ చంద్రకిరణాల్లో చల్లగా ఉంటాయట. ఓకే, అది అంటే ఆహ్లాదంగా చంద్రకాంతి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా సూర్యరశ్మి కన్నా కానీ అధికమైనటువంటి వెలుగుని ఇస్తూ చంద్రకాంతిలాగా ఆహ్లాదాన్ని ఇవ్వగలిగినటువంటి వెలుగుని ఇస్తున్నారనమాట ప్రియవ్రత మహారాజు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియవ్రతుడు పరమశక్తివంతుడైనా కానీ ఆయన శక్తి దశ దిశలా వ్యాపించి ఉన్నప్పటికీ ప్రియవ్రతుడు సూర్యుడితో పోటీ పడడం లేదు. ప్రియవ్రతుడు లోక కళ్యాణం కోసం, భౌతికమైనటువంటి లోకం యొక్క లాభం కోసం, భగవత్ సేవగా, భగవంతుడి యొక్క కృపతోటి, భగవంతుడి ఇచ్చినటువంటి శక్తితోటి తను ఈ పని చేస్తున్నారు. మనకి ఇంకొక అనుమానం రావచ్చు, ఏంటంటే ఈయన సూర్యుడి కక్షలో తిరుగుతూ ఉంటే రాజ్యాన్ని ఎప్పుడు పాలించాడు అని. రాజ్యాన్ని పాలించాడా, లేకపోతే రథం వేసుకుని సూర్యుడు చుట్టూ తిరిగాడా, లేకపోతే భూమి చుట్టూ తిరిగాడా? రాజ్యపాలన చేశాడు, తిరుగుతున్నాడు కదా ఇక్కడ.
ఆయన పరిపాలించినంత కాలము భూమికి అన్ని వైపులా వెలుతురు ఉండాలి అని అనుకున్నాడు. అంటే పరిపాలించినంత కాలం తిరుగుతూనే ఉంటే ఎప్పుడు పరిపాలించాడు? జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా ప్రభుజీ జగత్తంతా అంతేనా? ఆయన తిరుగుతూ గురువు ఉంటే గారా? భూమి మీద గురువు పాలన గారు ఎవరు చేశారు? ఆయన గురువుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ప్రభుజీ. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తిరుగుతున్నాడు. వాళ్ళకి పాలన చేయమని కూడా చెప్పారు కదా, తిరగమని చెప్పలేదు కదా. రథం వేసుకొని తిరుగు అని చెప్పారా? మంచి పాలనే ఇచ్చినారు ప్రభుజీ. అదే ఎప్పుడు చేశారు పాలన? తిరుగుతూ తిరుగుతూ పాలన చేశారా? అప్పుడప్పుడు దిగారా రథం? ప్రియవ్రతుడు విస్తరించారు. ఓకే, రెండుగా విస్తరించారు. ఒక ప్రియవ్రతుడు పాలన చేస్తుంటే ఒక ప్రియవ్రతుడు తిరుగుతున్నారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్తారు ఈ విషయాన్ని మనకి. ఓకే, ప్రియవ్రతుడికి యోగశక్తి ఉంది కాబట్టి, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి, కృష్ణుడికి ఉన్నటువంటి యోగశక్తిలో ఆయనకు కూడా కలగడం అనేటువంటి జరిగింది. అందుకని ఆయన ఏం చేశారు? విస్తరించారు. విస్తరించుకున్నాడు తనను తాను. తనను తాను రెండుగా విస్తరించాడు. విస్తరించి ఒక ప్రియవ్రతుడు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, సారీ, సూర్యుడి కక్షలో తిరుగుతూ ఉంటే ఇంకొక ప్రియవ్రతుడు పాలన చేస్తూ ఉన్నారు. ఓకే, ప్రియవ్రతుడు సూర్యుడి యొక్క ప్రియవ్రతుడి యొక్క రథం సూర్యుడి వెనకాల నడుపుతూ ఉంటే ఆ రథ చక్రాలతోటి సప్త సముద్రాలు, భూమండలాలు, సప్త ద్వీపాలుగా విభజింపబడ్డాయి. చూసారా ఎంత గొప్ప ఘనకార్యం! పుట్టికి తిరగట్లేదేనా? ఈ భూమండలాన్ని మొత్తం కూడా సప్త సముద్రాలుగా, సప్త ద్వీపాలుగా విడగొట్టడం కోసం చేసిన పని ఇది. ఒకటి, ఈ భూమండలం మొత్తం కూడా వెలుగుని ఇవ్వాలి, చీకట్లో ఉంచకూడదు. దానివలన కలుగుతున్నటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటో చూడండి. సప్త సముద్రాలు ఏర్పడ్డాయి. అంటే రథం నడుస్తూ ఉంటే రథచక్రాల కింద ఏమవుతుందండి? అచ్చు పడుతుంది కదా, భూమి కింద ఒక గొయ్యలాగా అవుతుంది కదా. అదే లైన్ మీద 10 సార్లు పోతే ఏమవుతుందండి? దారి ఏర్పడుతుంది. కష్టపడిపోతుంది. అది అక్కడ కాలువలాగా గుంట, ఏర్పడుతుంది. పెద్ద గుంట పెద్ద ఒక కాలువలాగా ఏర్పడుతుంది అదే లైన్ మీద. అదే ప్రియవ్రతుడి రథం అలా భూమి మీద తిరుగుతూ ఉందన్నమాట. తిరుగుతూ ఉండడం వల్ల, ఈ విశ్వం మీద తిరుగుతూ ఉండడం వల్ల, ఈ విశ్వం మొత్తం కూడా ఆయన రథానికి ఉన్నటువంటి 7 చక్రాల కారణంగా 7 సముద్రాలు ఏర్పడ్డాయి. అంత పెద్ద గాడి ఏర్పడింది. ఒక్కొక్క సముద్రం ఇంతంత గాడి అనమాట, పెద్ద గాడి అనమాట. ఒక సముద్రం అంతా, ఒక్కొక్క గాడి ఒక సముద్రం అంతా రథచక్రం వల్ల కలిగినటువంటి గాడి. ఆయనకు ఉన్నటువంటి 7 చక్రాల కారణంగా 7 7 గాళ్ళు ఏర్పడ్డాయి. ఆ 7 7 గాళ్ళు సముద్రాలు. 7 సముద్రాలు. మీట్లో ఉండండి మాతాజీ. 7 గాళ్ళు 7 సముద్రాలు. ఓకే, ఒక గాడికి ఇంకొక గాడికి మధ్యలో ఉన్నటువంటి భూమండలం ఉంది. మళ్ళా ఒక చక్రానికి ఇంకొక చక్రానికి మధ్యలో ఒక భూమండలం ఉంది. దాన్ని ద్వీపం అంటే 7 సముద్రాలు 7 ద్వీపాలుగా ఏర్పడింది. సమస్త విశ్వం కూడా 7 సముద్రాలుగా 7 ద్వీపాలుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ 14 లోకాలు ఉండేటువంటి ఈ ఆకాశం మొత్తం కూడా కలిపితే ప్రియవ్రతుడు పాలించినటువంటి పాలన, ప్రియవ్రతుడు విభజించినటువంటిది. 14 లోకాలన్నీ కలిపి, అంటే ఓన్లీ భూమి కాదు, విశ్వం మొత్తం. విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ విశ్వం మొత్తం కూడా సప్త సముద్రాలుగా, సప్త ఖండాలుగా విభజించబడింది. ఓకే, అదంతా కలిస్తేనే భూమండలం, విశ్వం మొత్తం కలిస్తే, లేదా భూలోకం. కాబట్టి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క భూమండలం ఎలా విభజింపబడింది? అనేక ద్వీపాలు, 7 ద్వీపాలుగా విభజించబడిందని చెప్పుకున్నాం. ఏమిటి ఆ ద్వీపాలు? ఒకటి జంబూ ద్వీపం, 2 ప్లక్ష ద్వీపం, 3 శాల్మలి ద్వీపం, 4 కుష ద్వీపం, 5 క్రౌంచ ద్వీపం, 6 శాక ద్వీపం, 7 పుష్కర ద్వీపం. 7 ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలి ద్వీపం, కుషద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం.
పుష్కరై, పుష్కర ద్వీపం అనేటువంటివి 7 ద్వీపాలు. ఒకదానికంటే ఒకటి రెండింతల ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉన్నాయి ఈ ద్వీపాలన్నీ. లోపల ఉన్న ద్వీపం బయట ఉన్న ద్వీపం కంటే సగం. మీరు చూడండి, ఒక వృత్తాన్ని గీశారనుకోండి, ఇలా రౌండ్ కదా ఆయన తిరిగాడు. ఆ? ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తం బయట ఇంకో వృత్తాన్ని గీసామనుకోండి, బయట వృత్తం పెద్దగా ఉంటుందా, లోపల వృత్తం పెద్దగా ఉంటుందా? బయటకు పెద్దగా బయట ఉంటుంది. వృత్తం పెద్దది. సో ఆ విధంగా ఆయన తిరుగుతుంటే లోపల ద్వీపం బయట ద్వీపం కంటే చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అంటే లోపల ద్వీపం కంటే బయట ద్వీపం రెండింతలు పెద్దగా ఉంటుంది. లోపల ద్వీపం కంటే బయట ద్వీపం రెండింతలు పెద్దగా ఉంటుంది. అలా 7 ద్వీపాలు ఉన్నాయి. మొదటి ద్వీపం కంటే రెండో ద్వీపం రెండింతలు పెద్దది, రెండో ద్వీపం కంటే మూడో ద్వీపం రెండింతలు పెద్దది, మూడో ద్వీపం కంటే నాలుగో ద్వీపం రెండింతలు పెద్దది. ఆ విధంగా 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ఓకే, అంటే లోపల ద్వీపం చాలా చిన్నగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. అలా ఏం కాదు. ఒక్కొక్క ద్వీపం యొక్క పరిమాణాన్ని కూడా ఇచ్చారు. ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అంతకంటే డబల్, అంటే ఇంక భౌతిక బ్రహ్మాండం ఎంత పెద్దదో మనం ఊహించుకోలేనంత, కొన్ని లక్షల చదరపు మైళ్ళ ఆ, వైశాల్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒక్కొక్క ద్వీపం ఏర్పడింది అనమాట. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి ద్వీపము చుట్టూ కూడా సముద్రం ఉంది అని అనుకున్నాం, అంతే కదా? ద్వీపం అంటే ఏంటి? చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమండలం. ఓకే, అంటే ప్రతి ద్వీపం చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ల చుట్టూ ద్వీపం ఉంది మళ్ళీ. ఓకే, ఒక ద్వీపము, ద్వీపం చుట్టూ నీళ్లు, నీళ్ల చుట్టూ మళ్ళీ ద్వీపం, మళ్ళీ ఆ ద్వీపం చుట్టూ నీళ్లు, మళ్ళీ ఆ నీళ్ల చుట్టూ ద్వీపం, భూమండలం ఈ విధంగా విస్తరించబడి ఉంది. ఎందుకు చేయాలండి ఇలా? పని లేదా? ఎందుకు చేయాలి అలా? ఎందుకు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది? మీకు ఇలా చెప్తే అర్థం అవుద్దని చెప్తున్నాను నేను. ఎందుకు ఆంధ్ర తెలంగాణ విడిపోవాలి? అభిప్రాయ భేదాల వల్ల. డెవలప్మెంట్ కోసం మంచిగా వనరులు అందుతాయి. నదులు వాటి కలిసి ఉండి కొట్టుకోవడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం బెస్ట్ అని. ఓకే, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు అని. అభివృద్ధి చేయాలంటే చిన్న చిన్న ప్రదేశాలుగా ఉంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి 10 ఊళ్ళను పాలించే వ్యక్తి ఒక ఊరినే పాలించే వ్యక్తి ఆ ఊరిని చాలా పుష్కలంగా చేయగలుగుతాడు, అవునా కదా? చిన్న చిన్న మండలాలుగా, చిన్న చిన్న, ఎందుకు మనం రాష్ట్రాన్ని చూస్తే విభజిస్తాము? రాష్ట్రంలో అనేక జిల్లాలు, ఒక్కొక్క జిల్లాలో అనేక మండలాలు, ఒక్కొక్క మండలంలో అనేక పంచాయతీలు, ఎందుకు అలా విభజిస్తాము అంటే పాలన వికేంద్రీకరించడం కోసం. ఒక ఏరియాకి ఒక డెవలప్మెంట్ చేయడం కోసం, ఆ ఏరియాలో సుఖ సంతోషాలు ఆ, అన్నీ అభివృద్ధి, సంక్షేమము అనేటువంటిది ప్రతి ఏరియాకి, ప్రతి వ్యక్తికి చేరాలంటే ఇలాంటి విభజన చేయాలి. పాకెట్స్గా విభజించాలి. విభజించి ఈ పాకెట్ నువ్వు చూసుకో, ఈ పాకెట్ నువ్వు చూసుకో, ఈ పాకెట్ నువ్వు చూసుకో అంటే ఆ సంక్షేమమైన, అభివృద్ధి అయినా అందరికీ అందుతుంది, అవునా కదా? అందుకనే ప్రియవ్రతులు విభజించాడు ఇలా అందరి అని. అనేక దేశాలుగా విడిపోయింది అనమాట. అనేక ఖండాలుగా విడిపోయింది, 7 ఖండాలుగా విడిపోయింది మన భారతదేశం, అవునా కదా? మన ప్రపంచం మొత్తం 7 ఖండాలు, 7 సముద్రాలు అందుకే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క సముద్రంతో చుట్టబడి ఉంది. ఒక్కొక్క సముద్రము ఒక్కొక్క రకమైనటువంటి నీళ్ళని కలిగి ఉంది. అన్ని సముద్రాలలో నీళ్లు ఒకలా ఉండవు, అవునా కదా? సో ఎలా ఉందంట ఆ సముద్రంలో నీళ్లు అంటే, సప్త సముద్రాలు, ఒకటి లవణ సముద్రం, ఒకటి చెరుకు రసంతో సముద్రం, ఒకటి సురఘృతంతో సముద్రం, క్షీర సముద్రం, పెరుగు సముద్రం, తీయని జలమాను వానిచే నింపబడినది. ఇలా అనేక సముద్రాలతో చుట్టబడింది. ఒక్కొక్క సముద్రం యొక్క వెడల్పు ద్వీపం యొక్క పరిమాణంతో సమానంగా ఉంది. ఓకే, ద్వీపం ఎంత ఉంటుందో సముద్రం కూడా అంత ఉంది. అంటే అన్ని సముద్రాలు ఒకటే కదా, చెరుకు రసంతో కూడా సముద్రాలు ఉన్నాయి.
ఫ్రూట్ జ్యూస్ తోడు కూడా సముద్రాలు ఉన్నాయి. ఓకే, మనం అలాంటి చోటికి పోతే ఇంక మనం ఏం సంపాదించవసరం, హాయిగా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ సముద్రంలో నీళ్లు తాగుతూ బతికేయచ్చు. అవును కదా. అంటే ఈ విషయంలో మనం మనం చూడనటువంటి సముద్రాలు చాలా ఉన్నాయి. ఓకే, మనకి తెలియనటువంటి సముద్రాలు చాలా ఉన్నాయి. సో ఈ ద్వీపాలన్నీ ఈ విధంగా సముద్రంతో ఆవరించబడి ఉన్నాయి. ఇది ప్రియవ్రత మహారాజు చేసినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యం. ఆ తర్వాత ప్రియవ్రతుడు బర్హిష్మతి అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీ ద్వారా పుత్రులను పొందడం అనేటువంటిది జరిగింది. 10 మంది పుత్రులను కన్నారు. 10 మంది పుత్రులు. అంతేకాదు పుత్రికలు కూడా ఉన్నారు. అగ్నిద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రులు అనేటువంటి వాళ్ళు 7. ఈ 7 ఈ సప్త ద్వీపాలకి అధిపతులను చేశారు. 7 7 ద్వీపాలకి అధిపతులను చేసేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వీపం ఇచ్చేశారు. ఆయనకి 10 మంది ఉన్నారు కదా, 7 గురించే మాట్లాడుతున్నారు ఏంటి అనొచ్చు. ముగ్గురిని సిద్ధభక్తులు చేసి పరమహంసలు అవుతారు ప్రభు. తండ్రి ఆజ్ఞానుసారం వీళ్ళందరూ కూడా 7 రాజులయ్యారు. మిగిలిన 3 సన్యాసులయ్యారు. ఓకే, సన్యాసులయ్యారు. మిగిలిన ముగ్గురిని నారదుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళిపోయారు. తండ్రికి మించిన పుత్రులు అనమాట వాళ్ళు భక్తిలో ఉండిపోయారు. వాళ్ళకి భౌతికమైనటువంటి అవసరాలు ఏమీ లేవు. వాళ్ళకి రాజ్యం కావాలని కోరుకోవట్లేదు. ఓకే, ఇక ప్రియవ్రతుడికి ఉన్నటువంటి పుత్రికలు, ఊర్జస్వతి అనేటువంటి ఒక పుత్రిక ఉంది. ఆమెని శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేశారు. శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి కలిగినటువంటి పుత్రిక పేరే దేవయాని. విన్నారా దేవయాని గురించి ఎప్పుడైనా? కపిల భగవాన్ యయాతి మహారాజు ఆ. భార్య. యయాతిని వివాహం చేసుకున్న దేవయాని. యయాతి స్టోరీ తెలుసు కదా మళ్ళీ మీకు. ఎప్పుడు ఆయన ముసలి ముసలితనం వస్తే ఆఖరు కొడుకు తీసుకుంటాడు కదండి. అవును, శుక్రాచార్యుడే పెడతాడు ఆ శాపం కూడా. శుక్రాచార్యుడే పెడతాడు. ఓకే, సో అది బర్హిష్మతి అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకొని 10 మంది పుత్రుల్ని, ఒక పుత్రికని ఊర్జస్వతి అనేటువంటి పుత్రికని పొందడం అనేటువంటి జరిగింది. ఊర్జస్వతిని శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తే శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి కలిగినటువంటి పుత్రిక దేవయాని. ఆ దేవయాని తర్వాత కాలంలో యయాతిని వివాహం చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఒక విషయం మనందరికీ డౌట్ రావచ్చు. చక్కగా పాలిస్తున్నాడు, చక్కగా భౌతికమైనటువంటి సంసార జీవితాన్ని 1000 సంవత్సరాల పాటు అనుభవిస్తున్నాడు, ఎలా భౌతికంగా పతనం చెందకుండా ఉన్నాడు అనేటువంటి అనుమానం రావచ్చు మనందరికి. అందుకనే శుకదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నటువంటి ఈ కథలో మధ్య మధ్యలో కొన్ని విషయాల్ని గట్టిగా చెప్తున్నారు. ఏమని? భగవంతుడి యొక్క పాదపద్మ రజాన్ని స్వీకరించినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయనకి ఇలాంటి భౌతికమైనటువంటి కల్మషాలు అంటవు. కుటుంబ జీవనంలో ఉన్న పుత్రులని పుత్రికలని కలిగిన, పుత్రులకి వివాహం చేసి పుత్రులకి తన ఆస్తిలో వాటాలు పంచిపెట్టినా, పుత్రికకి ఒక మంచి వ్యక్తిని చూసి వివాహం చేసిన, ఇవన్నీ చూడటానికి ఎలా కనిపిస్తుందండి? భూమిని మొత్తం 7 భాగాలు చేయడం, 7 భాగాలని 7 పుత్రులకి ఇవ్వడం, పుత్రికని శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేయడం, ఇదంతా ఎలా ఉంది? మనం కూడా చేస్తున్న పనులేగా ఇలాంటివన్నీ. భౌతిక క్రియలు. అంటే ఇక పూర్తిగా భక్తిని మర్చిపోయాడా ప్రియవ్రతుడు? ప్రియవ్రతుడు తన ఆధ్యాత్మిక సాధనని 100% వదిలేసినట్టేనా? అలానే కనిపిస్తుంది కదా, కనిపించడానికి అలానే కనిపిస్తుంది. అందుకనే సుఖదేవ్ గోస్వామి మనలాంటి వాళ్ళకి ఇలాంటి డౌట్లు వస్తాయని గట్టిగా ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడి యొక్క పాదపద్మ రజాన్ని స్వీకరించినటువంటి భక్తుడికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనేటువంటి షడ్వికారాల యొక్క ప్రభావంని
దాటి మనస్సు ఇంద్రియాలని కూడా జయించగలడు. విశుద్ధ భక్తుని విషయంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. 4 వర్ణాల యొక్క పరిధికి అవతల ఉన్నాడు. పవిత్ర హరినామాన్ని ఉచ్చరించేటువంటి వ్యక్తి ఇలాంటి భౌతికమైనటువంటి కార్యకలాపాలలో ఉన్నప్పటికీ వాటి వలన ఎలాంటి ప్రభావితుడు కాడు విశుద్ధ భక్తుడు అని చెప్తున్నారు. అంటే మనం ఈ భౌతిక జీవితంలో ఉన్నాము. మనం ఈ భౌతిక జీవితంలో మన కుటుంబాన్ని కలిగి ఉన్నాము. పుత్రుల్ని పౌత్రుల్ని కలిగి ఉన్నాము. అందరికీ ఆస్తుల్ని సంపాదించి పంచిపెడుతూ ఉన్నాము. కానీ దాని నుంచి మనల్ని మనం రక్షించుకోగలగాలి. మన ఇంద్రియాల నుంచి రక్షించుకోవాలి. మన మనస్సు నుంచి మనల్ని రక్షించుకోవాలి. ఏం చేయాలి? అలా చేయాలంటే భగవంతుడి యొక్క భగవత్ సేవలో పవిత్రమైనటువంటి నామాన్ని ఆశ్రయించి మనం ఈ పనులన్నీ కనుక చేసినట్లయితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇదే మన కవచం. మనల్ని మనం రక్షించుకోగలిగినటువంటి కవచం. ఈ భౌతిక విశ్వంలో ఉంటూ హరినామాన్ని గనక మనం మర్చిపోకుండా నిరంతరము హరినామ జపం గనక చేసినట్లయితే మనల్ని మనము రక్షించుకోగలం. రక్షించు. కలియుగానికి తారక మంత్రం, కలియుగానికి ఇవ్వబడినటువంటి హరినామం ఏమిటి? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఎవరైతే అందుకనే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకించి ఇస్కాన్లో మనం హరినామాన్ని వదిలిపెట్టాం. అవునా కదా? ఎందుకు? హరినామం చేయడం వల్ల మనం ఏదో ఎవరినో ఉద్ధరిస్తున్నాం, మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం, మనల్ని మనం కాపాడుకుంటున్నాం. మనం ఏదైతే బురదలో ఉన్నామో ఆ బురద మనకు అంటకుండగా చేసుకునేటువంటి ప్రయత్నమే ఈ హరినామం. ఓకే, సుఖదేవ కోసం అదే చెప్తున్నారు. ప్రియవ్రతుడు ఇంత ఘనంగా, అంటే ప్రియవ్రతుడు జపం చేయలేదా అండి అని మనకు వస్తుంది డౌట్. ప్రియవ్రతుడు రోజు జపం చేస్తున్నాడు, అందుకనే ఆయనకి ఈ భౌతిక కల్మషాలు అంటట్లేదు. ఓకే, ప్రతిరోజు జపం చేస్తున్నాడు అనమాట. కాబట్టి 4 వర్ణాల పరిధిలో లేనటువంటి పవిత్ర హరినామం ఇది. అంటే విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి 4 వర్ణాలు ఏదో ఒక గుణంలోనే ఉంటాయి. అవునా కదా? 4 వర్ణాల పరిధిలో లేనటువంటిది అంటే హరినామం భౌతికం కాదు అని చెప్పడం. హరినామం దివ్యమైనటువంటిది. హరినామం త్రిగుణాతీతమైనటువంటిది. త్రిగుణాతీతమైనటువంటి హరినామం మన నాలిక మీద ఎప్పుడూ ఉందనుకోండి, మనం కూడా ఏమవుతాం? త్రిగుణాతీతం అవుతుంది. పవిత్రులం అవుతాం. హరే కృష్ణ ప్రభుజీ. ఏంటి ప్రభుజీ? సారీ వినలేదు. హరినామం త్రిగుణాతీతమైనది. ఎస్ ప్రభు. హరినామం త్రిగుణాతీతమైనది కాబట్టి హరినామాన్ని మనం ఎప్పుడూ కనుక ఉచ్చరిస్తూ ఉంటే గుణాతీతులం అవుతాం. గుణ ప్రభావం నుంచి బయటపడతాం. ఓకే, గుణ ప్రభావం నుంచి బయటపడడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం హరినామం. ఓకే, కాబట్టి భగవంతుని యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ప్రియవ్రతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో ఉండి కూడా భౌతిక విశ్వం నుంచి రక్షింపబడ్డారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఆయన పవిత్రమైనటువంటి హరినామాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ముక్త సంగుడయ్యారు, ముక్తుడవ్వగలిగారు. అసాధారణమైనటువంటి కర్మలని చేసిన, ఒక సైంటిస్ట్ కూడా చేయలేనటువంటి పనులు చేసిన, అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన భగవద్భక్తుడు అవడం కారణంగా ఇవన్నీ చేయగలిగాను అని అనుకున్నారు. కాబట్టి ఇది విశ్వాన్నే తన కంట్రోల్లో తీసుకోగలగడం. ఎవరు తీసుకున్నారు ఇంతకుముందు? భగవంతుడు. ఒకటి మనం రాత్రిని పగలుగా మార్చినటువంటి సందర్భం చెప్పుకున్నాం. విశ్వం మొత్తాన్ని కంట్రోల్లో తీసుకోగలిగింది వామన దేవుడు. 3 అడుగుల్లో విశ్వం మొత్తాన్ని తన ఆధీనంలో చేసేసుకున్నారు. 2 అడుగుల్లోనే చేసేసుకున్నారు. 3వ అడుగు బలి మహారాజు శిరస్సు మీద పెట్టి. అలాంటి పనే చేశారా ఈయన కూడా తన రథచక్రాలతోటి? మోరార్లెస్ కదా. అంటే వామన దేవుడు 2 కాళ్ళతో చేసిన పని, 2 అడుగులతో చేసిన పనిని ప్రియవ్రతుడు కూడా చేసేసారు.
అంటే ప్రియవ్రతుడికి భగవంతుడి యొక్క శక్తి ఎలా ఉంది, భగవంతుడు ఎలా శక్తినిచ్చారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అందుకనే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించటము అనేటువంటిది చాలా చాలా అవసరం. భగవంతుడి యొక్క పాద పద్మ రేణువుని ఆశ్రయించటం. అందుకనే మనకి శిక్షాష్టకంలో ఒక శ్లోకం వస్తుంది. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచంతయ. ఈ భవసాగరం నుంచి నన్ను నేను లేవనెత్తి నీ పాద పద్మాల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఒక భక్తుడి యొక్క చైతన్యం అలా ఉండాలి. నీ పాద పద్మాల దగ్గర ఒక రేణువుగా నన్ను ఉంచు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, భవసాగరం నుంచి మనల్ని రక్షింపబడగలిగేది అదొక్కటే. ఓకే, భౌతిక అస్తిత్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు భౌతిక దేహం వల్ల కలిగేటువంటి షడ్గుణాలచే, అంటే ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యు అనేటువంటి వాటితోటి నిరంతరం కలతలకు గురి అవుతూనే ఉంటాం. ఇవి కాక మనస్సు 5 ఇంద్రియాలు, ఇవి కూడా 6. ఇవన్నీ కూడా మనల్ని కలత పెడుతూ ఉంటాయి. వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి విశుద్ధ భక్తులుగా మారడమే ముఖ్యం. అంటే ఒక బ్రాహ్మణుడే భక్తుడు అవుతాడా అంటే అవసరం లేదు. చండాలుడు కూడా భక్తుడు అవ్వచ్చు. ఓకే, ఎవరైతే హరినామాన్ని ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా ఈ భౌతిక అస్తిత్వం వల్ల కలిగినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా రక్షింపబడతాడు, భవబంధాల నుంచి విముక్తులు అవ్వగలుగుతాడు. ఓకే, అది ఎలా సాధ్యమవుతుంది? ప్రామాణికమైనటువంటి ఒక గురువు ద్వారా మంత్ర దీక్షను పొందడం బ్రాహ్మణులుగా మనల్ని మనం మార్చుకునేటువంటి విధానం. అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అవసరం. బ్రాహ్మణుడు అంటే భగవద్భక్తుడు అని అర్థం. భగవద్భక్తుడుగా మారడం అని అంటే బ్రాహ్మణుడుగా మారాలి. బ్రాహ్మణుడిగా మారాలంటే నేను పుట్టుకతో బ్రాహ్మణుడిని కాదు కదా, నేను ఎలా బ్రాహ్మణుడు అవుతాను అని అనుకోవచ్చు. చండాలుడైనా బ్రాహ్మణ స్థితికి రావచ్చు. ఎప్పుడు? ఒక గురువుని పొంది ఆ గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకుంటే బ్రాహ్మణులం అయినట్లు. ఓకేనా? సో మనం అందరం బ్రాహ్మణులు అవ్వాలి. అప్పుడే గుణాతీతం అవ్వగలుగుతాం, గుణప్రభావం నుంచి బయటికి రాగలుగుతాం. సో బ్రాహ్మణం ఎప్పుడవుతాం? మనం గురువుని పొందినప్పుడు అవుతాం. గురువు ద్వారా మంత్రదీక్షను తీసుకున్నప్పుడు అవుతాం బ్రాహ్మణులం. ఆ మంత్రాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అవుతాం బ్రాహ్మణులం. ప్రియవ్రత మహారాజు లాగా. ప్రియవ్రతుడు క్షత్రియుడు, కానీ ఆయన విశుద్ధ భక్తుడు. ఎందుకయ్యారు? నారదుని గురువుగా పొందారు, మంత్రదీక్ష తీసుకున్నారు, ఆ మంత్రాన్ని వదిలిపెట్టలేదు. భవసాగరంలో ఉండి కూడా ఆయన రక్షించుకోగలిగారు. కాబట్టి సమస్త ఐశ్వర్యాలని అనుభవిస్తూ కూడా ప్రియవ్రతుడు దేవర్షి నారదుడి యొక్క శరణులో ఉన్నారు కాబట్టి, భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి ఆయన లౌకిక కర్మలతో చిక్కుబడలేదు, బాధింపబడలేదు. మనస్సు వలన ఆయన కలవరం చెందలేదు, వైరాగ్య భావనని కంటిన్యూ చేయగలిగారు. మనందరికీ మొదట్లో వచ్చినటువంటి డౌట్ ఈ భౌతిక విషయం. వైరాగ్యంలో ఉన్న వ్యక్తి భౌతిక విషయానికి వచ్చి అంటే ఒక వ్యక్తి వివాహం చేసుకుని పిల్లల కన్నా కానీ వైరాగ్యంలో ఉన్నాడు అని చెప్తున్నారు. వైరాగ్యంలో ఉన్న వ్యక్తి భార్య, అందమైన భార్య. ఓకే, ఒకళ్ళు కాదు, ఇద్దరు. ప్రియవ్రతుడికి 2 భార్యలు. బై ది వే, నిజంగా వైరాగ్యంలో ఉన్న వ్యక్తికి 2 భార్యలు అవసరమా? ఒక భార్య కూడా అవసరం లేదు. కానీ ప్రియవ్రతుడికి 2 భార్యలు ఉన్నారు. అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి తను చేసేటువంటి కర్మల వల్ల, తన మనస్సు వలన, తన వైరాగ్య భావన ఎలాంటి డ్యామేజ్ కాదు. ఓకే, అది ప్రియవ్రతుడి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తన మనసు ద్వారా, తన యొక్క భౌతికమైనటువంటి సాంగత్యం వల్ల తను ప్రభావితుడు కాలేదు. అది కృష్ణ భక్తి యొక్క గొప్పతనం. అందుకని కృష్ణ భక్తి అనేటువంటిది శాశ్వతమైనటువంటి సంపత్తు. కొన్ని సందర్భాల్లో భక్తుడు పతనం చెందినట్లు కనిపించినా కానీ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ భక్తిలో పురోగమించగలడు అనేటువంటి విషయాన్ని మనకి స్వయంగా భగవద్గీతలోనే చెప్తున్నారు. భగవద్గీతలోనే ఏమని చెప్తున్నారు కృష్ణుడు? భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సందర్భాలలో
పతనం చెందినట్లు కనిపించినప్పటికీ తిరిగి తను భక్తిలో పురోగమిస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు తిరిగి తన వైరాగ్య భావాన్ని ప్రదర్శిస్తారు. ప్రియవ్రతుడు భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్, తన గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా తన భక్తిలో కొన్ని అవరోధాలని అంగీకరించారు. అంటే అది అననుకూలమైనటువంటి పరిస్థితి, భక్తికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని స్వీకరించాడు. సరైన సమయం వచ్చినప్పుడు, అనుకూలమైనటువంటి పరిస్థితులు తిరిగి తన జీవితంలో కలిగినప్పుడు తిరిగి తన భక్తిని కంటిన్యూ చేస్తాడు. అంటే ఒక భక్తుడు పతనం చెందడం అనేటువంటిది ఉండదు, కాకపోతే తన ప్రోగ్రెస్ కొంత డిలే అవుతుంది అంతే. హరినామాన్ని స్వీకరించి భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తి పతనం చెందడం ఉండదు. ఇంకా కొంతకాలానికి మనకి కొంత గ్యాప్ కనిపిస్తే కనిపించవచ్చు. అది కూడా భగవత్ సేవ కోసమే. ఓకే, భగవంతుడు సేవ చేస్తున్నారు భౌతిక విషయంలో ప్రియవ్రతులు. అందుకనే గురుదేవుడైనటువంటి నారదుడి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి కృష్ణ భక్తిలోంచి ఆయన బయటికి రాలేదు. ఆయన తిరిగి మళ్ళీ వైరాగ్య భావాన్ని ప్రదర్శించారు. ఓకే, ఒక వ్యక్తికి దేవతల యొక్క ఐశ్వర్యం ఉన్నా, అలాంటి ఐశ్వర్యాన్ని అనుభవించిన తర్వాత కూడా అలాంటి వ్యక్తులు బ్రాహ్మణుల ఇంట కానీ సంపన్నుల ఇంట కానీ జన్మించి తిరిగి భక్తిలో పురోగమించేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. వాళ్ళ భక్తిని తిరిగి జాగృతం చేసుకోగలుగుతారు. ప్రియవ్రతుడి జీవితంలో కూడా ఇదే సంభవిస్తుంది. ఓకే, దేవర్షి నారదుడికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి కారణంగా ప్రియవ్రతుడు ఆయన ఆజ్ఞ అనుసారం భక్తి యోగంలో ఖచ్చితంగా పాటించి ఆయన దేవర్షి యొక్క చరణాశ్రయం పొంది ఉండడం కారణంగా తన విధి నియమాలను ఖచ్చితంగా పాటించి కూడా తిరిగి భక్తుడుగా పురోగమించగలిగాడు. వాటన్నిటినీ నియమబద్ధంగా పాటించారనమాట ఆయన. ఓకే, సో తిరిగి ప్రియవ్రతుడు వైరాగ్య భావన కలిగినప్పుడు, అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ తన పుత్రులు అందరూ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత తనకి వైరాగ్య భావం వచ్చేసింది. ఏమనుకుంటున్నాడు ఆయన? అయ్యో, ఇంద్రియ భోగం నేను ఎంత చేసేసాను, ఇంత ఇంద్రియ భోగం ఎంత నిందనీయమైనది, అందకూపం లాంటి ఈ భౌతిక జగంలో నేను ఇప్పుడు పడిపోయాను. ఇక నేను భోగించింది చాలు, ఇక నేను ఏ మాత్రం భోగింపను. భార్య చేతిలో ఒక వినోద మృగంలాగా నేను ఉండిపోయాను చూడండి, నేను ఎంత దూషితుడినైపోయాను అని తను తాను నిందించుకుంటున్నాడు. ఓకే, ఇది వైరాగ్య స్థితికి రావడం. ఎంత ఈజీగా వస్తుందండి అంత వైరాగ్యం. అది వేల సంవత్సరాల పాటు అందమైన భార్యలను ఇద్దరిని పొందినటువంటి వ్యక్తి, శక్తి సంపన్నులైనటువంటి పుత్రులను పొందినటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి, ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వ్యక్తి, అనుభవించగలిగినటువంటి వ్యక్తికి అయ్యో నేను భార్య చేతిలో ఒక క్రీడామృగాన్ని అయిపోయాను అని అనుకోవడం, అది ప్రియవ్రతుడికి వచ్చినటువంటి ఆలోచన. తన్ను తాను నిందించుకుంటున్నాడు, నేను దూషితుడినైపోయాను అని అంటున్నాడు. భౌతికంగా పురోగమించటము అనేటువంటిది నిందనీయం అనేటువంటి విషయం. ఒక భక్తుడి విషయంలో భౌతికంగా పురోగమించటము అనేటువంటిది తన్ను తాను నిందించుకోవాల్సినటువంటి సందర్భం. ఎంత ఎక్కువగా భౌతికంగా పురోగమిస్తే అంత ఆధ్యాత్మికంగా పతనం చెందుతాము. ప్రియవ్రతుడికి భగవంతుడు గుర్తురానంతగా ఏమీ పొందలేదు. కానీ మనందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, భక్తిలో పురోగమించేటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి సంపదల్ని ఎలా ట్రీట్ చేయాలి, డిటాచ్డ్గా ఎలా ఉండాలి, తిరిగి వైరాగ్య స్థితికి చేరుకోకుండా ఉండే అంతగా మనం భౌతికంగా నియుక్తం అవ్వకూడదు అనేటువంటి విషయం మనందరికీ తెలియాలి. అందుకని ప్రియవ్రతుడు తను చేస్తున్నటువంటి కర్మల వలన, తను చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాల వల్ల తను ఏ విధంగా భౌతికంగా మునిగిపోయాను అనేటువంటి విషయాన్ని తను తానే దూషించుకుంటున్నాడు. శాస్త్రజ్ఞుల ఊహకే అందనటువంటి విషయాలు చేసినటువంటి ఒక ప్రియవ్రత మహారాజు లౌకిక కర్మక్షేత్రంలో మహాద్భుతంగా వర్తించినటువంటి తను ఇంద్రియ భోగాలను చేసినటువంటి వ్యక్తి, సౌందర్యవతి అయినటువంటి భార్య చేతిలో క్రీడామృగాన్ని అయిపోయాను అని తను తాను నిందించుకున్నాడు. కాబట్టి
గొప్ప సామ్రాజ్యం, అందమైన భార్య, అద్భుతమైన కర్మలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలు. వీటన్నిటి నుంచి బయటపడగలిగినటువంటి గొప్పవాడు ప్రియవ్రతుడు. దేవర్షి అయినటువంటి నారదుడిని శ్రద్ధతో సేవించి ఉన్నాడు కాబట్టి, అంటే గురువుని సేవించి ఉన్నాడు కాబట్టి, తను ఈ యొక్క భావం నుంచి, ఈ యొక్క భౌతికమైనటువంటి స్థితి నుంచి బయటపడగలిగాడు. ఓకే, కాబట్టి భక్తిలో పురోగమించడము అనేటువంటిది నష్టం ఏమీ కాదు. భక్తిలో పురోగమించడము అనేటువంటిది స్వల్ప పురోగతి అయినా సరే మహత్తరమైనటువంటి లాభము మనకి ఇస్తుంది. మహత్తరమైనటువంటి భయాన్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అనేటువంటిది ప్రియవ్రతుడికి కలిగినటువంటి వైరాగ్యం వల్ల మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియవ్రతుడికి వివేకము అనేటువంటిది తిరిగి వచ్చింది. తన పుత్రులకి రాజ్య సంపదని పంచిపెట్టి, ఎవరితో అయితే కూడి తాను ఇంద్రియ భోగాన్ని అనుభవించాడో అలాంటి భార్య, సంపత్ సమృద్ధమైనటువంటి రాజ్యము అన్నిటినీ కూడా త్యజించి పూర్తిగా అనాసక్తుడయ్యాడు. విమలమైనటువంటి అతని హృదయము భగవల్లీలకి నిలయమైంది. ఆధ్యాత్మిక జీవన పదాన్ని తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. గురువు యొక్క కృప కలగడం వలన ప్రియవ్రతుడు తిరిగి తన ఆధ్యాత్మిక స్థితికి రాగలిగాడు. సో భగవంతుడి యొక్క లీలల్ని హృదయంలో నిలుపుకోగలిగినాడు ప్రియవ్రతుడు. అది విశుద్ధ భక్తి యోగి చేసేటువంటి మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురు అని కృష్ణుడు చెప్పారు. అవును కదా, కృష్ణ భక్తి పరాయణులం అవ్వాలి. మనసులో కృష్ణుణ్ణి ధ్యానించగలగాలి. ఓకే, అంబరీషుడు కూడా ఒక గొప్ప రాజు, ప్రియవ్రతుడిలాగానే. ఆయన కూడా ఏం చేశాడు? తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి కూడా భగవంతుని సేవించాడు, మనస్సుతో కూడా. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రియవ్రత మహారాజు చేరుకున్నటువంటి స్థితి ఉందో అలాంటి స్థితికి చేయగలడు. తన భార్యని ఒక చచ్చిపోయినటువంటి శవంతో పోల్చేశాడు ప్రియవ్రతుడు. అందమైనటువంటి భార్య, ఏ వ్యక్తి అయినా సరే అందమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఒక స్త్రీకి ఆకర్షితుడవుతాడు. ప్రియవ్రతుడి యొక్క భార్య అందంగా లేదా? ఇప్పుడు తన వైరాగ్యాన్ని పొందినటువంటి స్థితిలో అంటే చాలా అందంగా ఉంది. కానీ ఆ శరీర అందాన్ని చూడడం లేదు ఆయన. అదే శరీరంలో ఆత్మ లేకపోతే ఆ శరీరానికి విలువిస్తాడా భర్త? ఎంత అందంగా ఉన్న భార్యనైనా ఒక మృత శరీరానికి విలువనిస్తాడా ఆత్మ లేనప్పుడు? ఎప్పుడు? అంటే తన కళ్ళ ముందు అందంగా ఉన్నటువంటి భార్య కనిపిస్తున్నా ఆ శరీరాన్ని ఒక మృత శరీరంలానే చూడగలిగాడు ప్రియవ్రతుడు. మోహాన్ని పెంచుకోలేదు. అంటే అంత ఈజీగా వదిలేయగలిగాడు అనమాట, చాలా సులువుగా. అప్పటి వరకు అనుభవించినటువంటి భౌతికమైనటువంటి సుఖాన్ని క్షణంలో తను సులువుగా వదిలేయగలిగారు అనమాట ప్రియవ్రతుడు. ప్రభుజీ ఒక భార్య పేరు బహిష్మతి అని చెప్పారు. ఇంకా కళ్ళు ప్రభు తెలియదు మాతాజీ, ఇంకొక భార్య పేరు ఇవ్వలేదు మనకి భాగవతంలో. సో అందమైనటువంటి భార్యను పొందినటువంటి ఆయన భగవత్ కరుణతోటి దృఢంగా ఉండగలిగారు భార్య యొక్క మోహం నుంచి. నిర్జీవమైనటువంటి శవంలా చూడగలిగారు. ఓకే, అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నదనం నజనం నసుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతుకి త్వయి. ధనమును కూడబెట్టాలని కానీ, సౌందర్యవతులైనటువంటి స్త్రీలను పొందాలని కానీ, అనుయాయులను పొందాలనేటువంటి కానీ భక్తుడు కోరుకోడు. జన్మ జన్మాంతరము నాకు కావాల్సింది ఏమిటి? విశుద్ధమైనటువంటి భక్తి. ఇది భగవద్భక్తుడు కోరుకునేటువంటిది. భౌతిక సంపద పట్ల ఆసక్తి ఉండదు, భార్య పట్ల ఆసక్తి ఉండదు. ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు అని భావిస్తాడు భక్తిలో. ఆత్మహత్య కన్నా కూడా నిందనీయమైనటువంటిది ఒకవేళ మనం కనుక ఇలాంటి వైరాగ్య స్థితికి చేరకపోతే. ప్రతి వ్యక్తికి కూడా
ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో తన జీవితంలో ఇలాంటి వైరాగ్యం అనేటువంటిది రావాలి. ఇంకా ఇంకా నాది, ఇంకా నాది, ఇంకా నా భర్త, ఇంకా నా భార్య, నా పుత్రుడు, నా కుటుంబం, నా జీవితం, నా ఆస్తి, నా ఐశ్వర్యం అని ఇంకా ఎంతకాలం ఉండాలి? ఏదో ఒక రోజు ఒక వైరాగ్య స్థితి అనేటువంటిది రావాలి. అది చాలా అవసరం. అన్నిటి పట్ల అనాసక్తి రాకపోతే అవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకాలు. ఆత్మహత్య చేసుకున్నట్లు. నిజానికి ఆత్మహత్య అంటే అది మరణిస్తూ ఇంకా భౌతికంగా అటాచ్మెంట్స్ని వదిలిపెట్టకపోవడం ఆత్మహత్య అంటే. ముసలితనం వచ్చేసింది కానీ ఇంకా నా పుత్రుడు, నా ఐశ్వర్యం అనుకోవడం ఆత్మహత్య. ఓకే, కానీ ప్రియవ్రతుడు అలా ఆత్మహత్య చేసుకున్నాడండి? లేదు. ప్రియవ్రతుడికి పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. ప్రియవ్రతి కర్మలను గూర్చి అనేక రకాలుగా కీర్తించబడినాయి తరువాత కాలంలో. ప్రియవ్రతుడు వనరించినటువంటి కార్యాలని ప్రియవ్రతుడు తరువాత మరి ఎవ్వరూ చేయలేరు. అలా ఆయన యొక్క కార్యాల గురించి కీర్తింపబడ్డాయి. రథచక్రాలతో సప్త సముద్రాలని ఏర్పాటు చేయడం. ఓకే, సుప్రసిద్ధమైనటువంటి కర్మలు భగవత్కర్మలతో పోల్చబడ్డాయి. ప్రియవ్రతుడు భగవంతుడు అంత గొప్పగా కర్మలు చేశారు అని ప్రసిద్ధి చెందారు. భగవత్ సేవకుడు, భగవంతుడి యొక్క దాసుడు భగవంతుడుగానే పిలువబడతాడు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. మనకు అనేక సందర్భాల్లో బ్రహ్మని, శివుణ్ణి భగవంతుడితో సమానంగా కీర్తిస్తాం. అవునా కదా? మనకి రాబోయేటువంటి అధ్యాయాల్లో వస్తుంది. జంబూద్వీప వర్ణన చేసినప్పుడు జంబూద్వీప వాసులు అందరూ కూడా ఆ జంబూద్వీపానికి ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క దైవం ఉంటుంది. ఓకే, ఒక ద్వీపానికి బ్రహ్మ, ఒక ద్వీపానికి శివుడు, ఒక ద్వీపానికి దుర్గాదేవి అలా ఉంటారు. వాళ్ళని ఆ జంబూద్వీప వాసులు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థించినప్పుడు ఆ ద్వీపానికి సంబంధించినటువంటి డీటీ అంటే దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని భగవంతుడితో సమానంగా కీర్తిస్తారు. ఎందుకు అలా కీర్తిస్తారు? ప్రియవ్రతుడిని కూడా మనం భగవంతుడితో సమానంగా కీర్తించవచ్చు. ఎందుకు? భగవద్భక్తుడు కాబట్టి. అంటే మనం రాబోయేటువంటి అధ్యాయాలలో జంబూద్వీప వాసులు చేసేటువంటి ప్రార్థనని అర్థం చేసుకోవాలి అని అంటే ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎందుకు అలా చేశారు? శివుణ్ణి భగవంతుడు అన్నారు. శివుడే సృష్టి స్థితి లయ చేస్తాడు అని అన్నారు. బ్రహ్మను కూడా అలానే అన్నారు. సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భగవంతుడు నువ్వు అని అన్నారు. ఇక్కడ ప్రియవ్రతుడిని కూడా అనొచ్చు. ఎందుకు? భగవద్భక్తుడు భగవంతుడికి ఏమాత్రం తేడా కాదు. ఓకే, కానీ మనకు ఆ చైతన్యం ఉండాలి. విశుద్ధ భక్తుడిని గౌరవించేటప్పుడు, విశుద్ధ భక్తుడిని కీర్తించేటప్పుడు మన చైతన్యం ఉండాలి. ఏమని? ఈయన భగవంతుడు అని కాదు, ఈయన భగవద్భక్తుడు కాబట్టి భగవంతుడితో సమానము అనేటువంటి చైతన్యంతో మనం కీర్తించవచ్చు భక్తులని. ఓకే, అందుకని భగవద్భక్తులను ఉద్దేశించి భగవంతుడు అని ప్రస్తావించడం తప్పు లేదు. విశుద్ధ భక్తుడు అయినటువంటి గురువుని మనం భగవంతుడిగానే చూస్తాం. అవునా కదా? మన గురు మహారాజు భగవంతుడితో సమానం. మనం గురువుని పూజించేటప్పుడు భగవంతుని ఎలా పూజిస్తామో అలానే పూజించాలి. ఏ మాత్రం తక్కువ చేయకూడదు. ఓకే, ఎందుకలా? ఆయన భగవంతుడి ప్రతినిధి, ఆయన విశుద్ధ భక్తుడు, భగవంతుడితో సమానం. ఓకే, సో ఈ విధంగా ప్రియవ్రతుడు సమస్త విశ్వాన్ని కూడా అలా హద్దులు ఏర్పాటు చేయటము అనేటువంటిది చేశారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా కలహించుకోకుండా, ప్రజలందరూ కూడా వారి వారి హద్దుల్లో ఉండి వారి వారి సీమలలో వాళ్ళ యొక్క పాలన చేసుకోగలగడం కోసం. ఓకే, సో ఈ విధంగా ప్రియవ్రతుడు ఇంత ఘనమైనటువంటి కార్యాలు చేసి ఉండి కూడా నారదుడి యొక్క కృప కారణంగా కామ్యకర్మల చేత కానీ, యోగబలం చేత కానీ, ఊర్ధ్వలోకాల్లో లేదా అధోలోకాలలో కానీ, మానవలోకాల్లో కానీ సాధించినటువంటి సమస్త ఐశ్వర్యాలను తుల్యప్రాయంగా నరకతుల్యంగా భావించి అన్నిటిని కూడా వదిలేసి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగారు. ఓకే, ఇది ప్రియవ్రతుడి యొక్క చరిత్ర.
ఇక ఆ తరువాత అధ్యాయాల్లో మనం తెలుసుకోబోయేటువంటి ప్రియవ్రతుడి యొక్క పుత్రుడైనటువంటి అగ్నిద్రుడు ఏ విధంగా పాలన చేశారు అనేటువంటిది మనం చూడబోతున్నాము. అది 2వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు 5వ స్కందంలో మొదటి అధ్యాయము కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ హరే కృపా కృష్ణ సింధు దేవస్థ పతితానాం వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే హరే. కృష్ణ థ్యాంక్ యూ హరే వెరీ మచ్. కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మరాజు గారి హరే కోసం కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మహామంత్రం థ్యాంక్ యూ చేద్దామండి. ప్రభు, హరే చాలా కృష్ణ అద్భుతంగా ప్రభుజీ. చెప్పారు ప్రభు. హరి డౌట్ బోల్ ఒక ప్రభు. చిన్న ప్రశ్న ఒక సందేహం ప్రభు. ఒకళ్ళు మాట్లాడండి మాతాజీ. ఎవరైనా ఒక సందేహం ఉన్న వాళ్ళు ఒక చిన్న మాట్లాడండి. సందేహం. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ దండ ప్రభుజీ. ప్రణామం ఇప్పుడు ప్రభు. ఆడప హరే శ్రీదేవి కృష్ణ మాతాజీ. ప్రభు, దండ ప్రణామం. ఒక్క నిమిషం మాతాజీ. అందరూ దండవత్ ప్రణామాలు ఆల్రెడీ చెప్పేశారు. మళ్ళీ తర్వాత లాస్ట్లో చెప్దురు కానీ ముందు ప్రశ్నలు తీసుకుందాం మాతాజీ. ఎస్. ఇప్పుడు ప్రియవతుడు మళ్ళీ అన్ని వదిలేసేసుకొని భగవద్ధామం వెళ్ళిపోయారు అన్నారు కదా. సూర్య భగవానుడి యొక్క కక్షలో తిరుగుతా ఉన్నారు అని అన్నారు. అది ఇప్పటికీ ఆయన ఆ పాత్రని పోషిస్తున్నారా? తెలీదు. ఇప్పటికేం పోషించట్లేదు. ప్రియవ్రతుడు ఆయన ఆయన పాలించిన సమయంలో ఖండాలుగా విభజించేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే విస్తరించారు కదా, ఆ. ఆ వెలుగు ఇక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఆయన ఉన్నారు. ఆయన 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 ఆ సమయంలో అలా విస్తరించారు. ఓకే, ఆయన పాలన సమయంలో అది మాత్రమే తర్వాత చెప్పబడింది. తర్వాత అందుకనే ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో రాత్రి, కొన్ని ప్రదేశాల్లో పగలు ఉంటుంది కదా. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు పగలు కాదు, రాత్రి. ఒకవేళ ప్రభుజీ. ప్రియవ్రతుడి యొక్క రథం తిరుగుతూ ఉంటే అమెరికాలో కూడా ఇప్పుడు పగలు ఉండాలి కదా. ప్రభుజీ. కాలపరిమితి ఆ విధంగా ఆయన ఉన్నంత వరకు ఆయన ఆ కాలం. విధంగా వెలుగు అనేది అన్ని చుట్టూతా వచ్చింది, ఆ. పరిభ్రమించింది ఆ ఆ. సూర్యుని యొక్క కక్షలో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయం చీకటి, కొంత సమయం వెలుగు ఎస్. పరిభ్రమిస్తా ఉంది. యాక్చువల్గా ఆ సమయంలో ఆయన ఆయన చేసిన ఉద్దేశం, దానివల్లనే ద్వీపాలు సముద్రాలు ఆ ఏర్పడినాయి. సమయంలో ఆయన ముఖ్య ఉద్దేశం అంతా వెలుగునివ్వాలని మాత్రమే కాదు, మెయిన్ ఈ సమస్త లోకాన్ని కూడా ఖండాలుగా విభజించాలి అని. ఉమ్. అవి అట్లే స్థిరంగా ఉన్నాయి ఇప్పుడు. అప్పుడే అది భూమి అంతా కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, కానీ ప్రభుజీ, సూర్యుడు ఎప్పుడు ఉంటే కనుక మరి అప్పుడు నైట్ ఎలా వస్తుంది? అప్పుడు వాళ్ళు నిద్రపోవడం అలా ఎలా ప్రభుజీ? అప్పుడు అవసరం లేదేమో నిద్ర. పగలు కూడా నిద్రపోవట్లేదు. ప్రభుజీ, ఇప్పుడు సూర్యుడు హరే ఇటు కృష్ణ. సైడ్ ఒక సైడ్ తిరుగుతుంటే ఆయన ఆపోజిట్ లో ఆయన వెనకాలే తిరుగుతున్నట్ట అయితే? ఆయనకు ఆపోజిట్ లో తిరగట్ల, ఆయన వెనకాల తిరుగుతున్నారు. అదే ఆయన బ్యాక్ సైడ్ వెనకాల తిరుగుతుంది అంటే కాబట్టి. వస్తుంది ప్రభుజీ, ఒక ప్రదేశం చీకటి వస్తుంది. అంటే అప్పుడు ఇంకో ప్రదేశంలో చీకటి అయిపోద్ది కదా ప్రభుజీ అప్పుడు? సూర్యుడు వచ్చేస్తాడు అప్పుడు. ఆహా, ఇప్పుడు అక్కడ ఉన్నాడు సూర్యుడు, ఇటువైపు మళ్ళీ చీకటిగా ఉంటది కదా ఆయన వెనకాల ఉంటే ఆయన. సూర్యుడు వెనకాల ఉండట్లేదు. ఇప్పుడు సూర్యుడు దక్షిణం వైపు ఉంటే ఈయన ఉత్తరం ఈయన వైపు ఉత్తరం ఉంటాడు. వైపు ఉన్నాడు. అంటే సగం సగం దూరంలో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు. వెనకాలే ఉన్నారు కానీ ఆ చాలా లైటింగ్ దూరంలో ఉన్నారు. ఆ లైటింగ్ 2 సైడ్స్ 4 సైడ్స్ కవర్ అవుతుంది వీళ్ళిద్దరు. ఒక దక్షిణ భాగం మొత్తం సూర్యుడు కవర్ చేస్తున్నాడు, ఉత్తర భాగం మొత్తం ప్రియవ్రతుడు కవర్ చేస్తున్నాడు. తూర్పు పడమర. ఆయన తూర్పుకి వెళ్ళినప్పుడు ఈయన పడమరకి వెళ్తారు, ఆయన దక్షిణానికి అప్పుడు వెళ్ళినప్పుడు ఈ ఈయన ఉత్తరానికి వెళ్తాడు. అప్పుడు ఇటు సైడ్ అప్పుడు ఈ రెండుకు చీకటి అవుతాయేమో కదా. చీకటి అవుతాయి, ఉత్తర దక్షిణ తిరుగుంటాయి. చీకటి ఏం కాదు, కొంత వెళ్తుంది వెళ్తురు, పూర్తిగా కవర్ అవ్వదు, కొంత వెళ్తుంది. అందుకని ఆ టైంలో ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు నిద్రపోతారు మాతాజీ. మీకు 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 ఇంత అర్థమవుతుంది కదా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకో సందేహం ప్రభుజీ. దండ ప్రణామం Yes, ma'am. ప్రభుజీ. ఇప్పుడు స్వయంభూ మనువుకి ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు కుమారులుగా వచ్చారు. ఇంకా స్వయంభూ మనువు యొక్క తరాల వాళ్ళంతా కూడా రాజ్య పరిపాలన చేశారు. కొన్ని తరాలు అలా వెళ్ళిపోయింది. తర్వాత వంశస్థులు లేకపోయేసరికి ప్రియవ్రతుడిని మళ్ళా అగ్రస్థాశ్రమంలోకి రమ్మన్నారు. అయితే ఇన్ని తరాలు వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన వృద్ధాప్యంలోకి వస్తారు కదా. అంటే ఒక అంటే ప్రియవ్రతుడికి యోగ బలం ఉంది, యోగ శక్తి ఉంది. ఆయన యోగ శక్తితో విస్తరించగలిగారు కూడా. అలాంటి వ్యక్తి వృద్ధాప్యానికి రాలేదు. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నారు ఆయన. అందుకని ఎవరైతే శుద్ధ భక్తిలో ఉన్నారో వాళ్ళకి అవన్నీ కూడా ప్రకృతి గుణాలని వాళ్ళకి అంటట్లేదు. ఇప్పుడు స్వయంభూ మను యొక్క కుమారులందరూ ఉన్నారు కదా ప్రభుజీ, వాళ్ళంతా కూడా 1 by 1 తరాలన్నీ వెళ్ళిపోయాయి. చివరికి ఇంకా ఎవరు లేకుండా అయిపోయింది. యాక్చువల్గా అప్పుడు స్వయంభూ మనువే పాలించవచ్చు కూడా.
కానీ అదే స్వయంభూ కదా. మనం ఏమనుకున్నాడంటే ఇంకా నాకు చాలు, నేను ఆల్రెడీ నా తరాలకి ఇచ్చేసాను, ఇప్పుడు నేను మళ్ళీ స్వయంభూ మనువు కంటే కూడా ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు ప్రియవ్రతుడు. ఓకే, ఉమ్, ఒకవేళ ఉమ్, స్వయంభూ మనవే పాలనలోకి వచ్చేస్తే ఆయన భౌతికంగా అంటపడతాడేమో, కానీ ప్రియవ్రతుడు కనుక పాలనలోకి వస్తే భౌతికంగా అంటపడడు. అందుకని ప్రియవ్రతుడిని రాజుగా నామినేట్ చేశారు ఆయన. ఓకే ప్రభు. అంటే ప్రభు ఇదంతా కూడా సత్యయుగంలో అని అనుకోవాలా? ఎందుకంటే కొన్ని లక్ష సంవత్సరాలు అలా బ్రతికితేనే కదా ఇన్ని చేయగలిగే వాళ్ళు అవును అనుకోవచ్చా అవును ప్రభు? అవును అవును సో అవును ఆ కాలంలో కాబట్టి వీళ్ళు ఇంతకాలం జీవించగలిగారు, ఇవన్నీ జరిగాయి, ఇన్ని తరాలు అవును. చూడడం జరిగింది, మళ్ళీ వాళ్ళు రాజ్య పరిపాలనకు వచ్చారంటే అంతేగా ప్రభు, ఇది ఇవన్నీ కూడా సత్యయుగంలో జరిగినట్టేగా. మొదటి కల్పంలో జరిగినాయి ఇవన్నీ కూడా, బ్రహ్మదేవుడి యొక్క మొదటి కల్పంలో. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ అంటే ప్రభుజీ. హరే ఇంతకు కృష్ణ ముందు ప్రభు. సత్యయుగమే హరే కాదు, కృష్ణ అనేక ప్రభు. సత్యయుగాల క్రితం, హరే ప్రభు. కృష్ణ ప్రభు. అనేక సత్యయుగాల క్రితం, ఓ అవును. అనేక అబ్బా. అనేక సత్యయుగాల క్రితం జరిగినటువంటి ఒక సత్యయుగంలో. ఓకే, హరే కృష్ణ ప్రభు. పురాతనం. ఇప్పుడు థ్యాంక్ యూ ప్రభు. సప్త సముద్రాలు ఇవిటికి ఉండు కదా ప్రభు, ఉన్నాయి. ఉండవు కదా ప్రభు. ఆ ఒకసారి సప్త సముద్రాలు అప్పుడ చెరువుని తవ్వేసి వదిలేస్తే ఆ చెరువు అలా ఉంటుంది. ఇప్పటికీ ఉంటుంది ఆ సప్త సముద్రాలు. ఇవంతాను ఇది లేకుండా వాళ్ళు ఉన్నాయి. రాత్రి పగులు ఇదంతా ఇదే కానా ఉన్నాయి సప్త కదా. సముద్రాలు అట్లే ఉండేవి ఇప్పటికి కూడాను. అవును. జంబూ ద్వీపే అని చెప్తారు. అవును ప్రభుజీ, హరే ఆయన కృష్ణ. ఓన్లీ ఆయన రథచక్రాలతో అలా తవ్వారు, కానీ అవి ఎవరు ఫీల్ చేశారు? ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. కుంటలాగా ఏర్పడితే నీళ్ళు రావా? నీళ్లు కాదు కదా అవి, నీళ్ళే. ఒక్కోటి పెరుగు, ఒక్కొక్క రకం నీరు, ఒక్కోటి కదా, పాలు, తేనె. పెరుగు. ఎక్కడ ఇక్కడ మీరు నీళ్లు వాడుకొని నీళ్లు వదిలేస్తే సముద్రంలోకి నీళ్లు వెళ్తాయి. మీరు పెరుగు వాడుకొని పెరుగు వదిలేస్తే సముద్రంలోకి పెరుగు వెళ్తుంది. చెరుకు రసం వాడుకొని చెరుకు రసం వదిలేస్తే సముద్రంలోకి చెరుకు రసం వెళ్తుంది. అంటే అక్కడ అంటే ఆ ఆయా భూమి యొక్క- ద్వీపాలలో ఉన్న వాళ్ళు ఏది వాడితే అది, అంటే ఆ భూమి యొక్క స్వభావాన్ని బట్టి అవి- స్వభావాన్ని బట్టి, భూమి యొక్క స్వభావాన్ని బట్టి. స్వభావాన్ని బట్టి ఓకే, అంటే అయితే వాళ్ళకి వర్షం పడితే ప్రభుజీ, వాళ్ళకి వర్షం పడితే ఇప్పుడు చెరుకు రసం పడుతుంది. పెరుగు, పాలు ప్రభుజీ ఆశ్చర్యం ఉంది ప్రభుజీ, నిజంగా అన్ని భలే డౌట్లు వస్తున్నాయి మాతాజీ మీ అందరికి. సముద్రంలో ఏది పడినా సముద్రంగానే ఉంటుంది మాతాజీ. మళ్ళీ అయితే వాళ్ళకి నీరు మనలాగా దొరకదేమో ప్రభుజీ. మనం కనుక ఇవి ఎలా మనకు అవసరం మనకి లేదు. ఎలా టైట్ గా ఉందో ఇవన్నీ వాళ్ళు నీళ్లు కొనుక్కుంటారేమో. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు అలా ఏర్పాటు చేశారు మాతాజీ, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కలా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా భూమి మీదనే కాదు, మొత్తం లోకాలన్నిట్లో. మీరు కొన్ని లోకాలలోకి వెళ్తే అక్కడ ఇలానే ఉంటుంది, మ్యాంగో జ్యూస్ సముద్రం ఉంటుంది. ఓకే, మ్యాంగో జ్యూస్ సముద్రానికి ఒడ్డు ఇసుకతో ఉండదు, బంగారంతో ఉంటుంది, తెలుసా మీకు? అవును ప్రభుజీ. అక్కడికి వెళ్ళి మనం చెప్పారు బంగారం ప్రభు. తవ్వుకొని ఇక్కడికి రావచ్చు వెళ్తే. చెప్పారు ప్రభుజీ, అది కూడా అసలు అంతా వాళ్ళకి బంగారం ఉంటది ఒక్కొక్క అనేసి. ఫలంలో జ్యూస్ కూడా చాలా ఉంటదని చెప్పారు. ఒక్క ఫలం కింద రాలితే బోలెడు జ్యూస్. అవన్నీ జంబూద్వీప వర్ణనం చేసేటప్పుడు మనకు వస్తుంది మాతాజీ. అవును రాబోయే అధ్యాయాల్లో జంబూద్వీప వర్ణన వస్తుంది, అప్పుడు అర్థం చేసుకుందాం వాటిని. అవును. వాళ్ళకి మరి అంటే ఇప్పుడు మనకున్న జ్ఞానంతో ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే మనకు అర్థం కాదు అది. అవును ప్రభుజీ. ప్రభుజీ మరి అన్ని అపరిమిత అవన్నీ కూడా కాబట్టి పరిమితమైనటువంటి జ్ఞానం, భగవంతుడి సృష్టిని అర్థం పరిమితం. చేసుకోలేనటువంటి జ్ఞానం. అందుకని గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ప్రియవ్రతుడి ముందు నథింగ్ అని చెప్పుకున్నాం మనం. అవును కాబట్టి సైంటిస్టులకే అర్థంగా ఊహించలేనటువంటి విషయాలు, సైంటిస్టులు కూడా ఊహించలేనటువంటి విషయాలు, దాన్ని మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో చెరుకు సముద్రం ఎలా పాసిబుల్, పెరుగు సముద్రం ఎలా పాసిబుల్ అనుకుంటే అది సాధ్యం కాదు మనకి. ఓకే, చాలా చెప్పారు, ఇలా అసలు లౌకికంగా ఉంటాం కాబట్టి మనకి కానీ ఆలోచనలు భగవంతుడి వస్తాయి. సృష్టి అలా ఉంది, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి సృష్టిలో. సైంటిస్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రితం సైంటిస్ట్ చెప్పారంట ప్రభుజీ, భూమండలం ఇలా ఎగుడు దిగుడు ఉండేది, దాన్ని ఎలా సమతలంగా తయారు చేశారు, ఎలా అయింది, ఎవరు చేశారు, రీసెర్చ్ జరుగుతున్నాయి ప్రభుజీ. ఎవరు చేశారు, ఎట్లా శాస్త్రం చెప్తుంది మనకి ఎలా తయారైంది ఈ భూమి అని. మనం ఏ రీసెర్చ్ చేయవసరలా, కాకపోతే శాస్త్రం మీద నమ్మకం ఉండాలి మనకి. వాళ్ళు తిరిగి తిరిగి ఏం తెలుసుకున్నా ఇక్కడ దాకా రాలేరు, వాళ్ళు ఇంత దూరం రాలేరు వాళ్ళు. ఓకే, శాస్త్రం చెప్పే విషయం దగ్గరికి ఒకవేళ కంక్లూజన్ అంటూ వస్తే శాస్త్రం ఏం చెప్పింది అదే కంక్లూడ్ అయింది, శాస్త్రజ్ఞులు కూడా చేయగలిగితే. మానవ పరిజ్ఞానానికి అందని గురు మహారాజ్ కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి. గురు మహారాజ్ కోసం గుంటూరు టెంపుల్ లో హోమం చేస్తున్నారు ప్రభువు.